शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे निर्णत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननं शरदा शरदं भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अपाललोचनः सिंहुर्भगवान् बादरायणः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां శ్రీగురుభ్యో నమః సభాయే నమః. దశమస్కంధంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా వర్ణనల గురించి తెలుసుకోబోతున్నాం. 9వ స్కంధంలో సూర్యవంశపురాజుల చరిత్రలు, చంద్రవంశపురాజుల చరిత్రలు ఇవన్నీ కూడా చెప్పారు. అదేవిధంగా రామావతారం అంతా కూడా భాగవతంలో ఉన్నది. 9వ స్కంధములో పరశురామావతారం చెప్పారు. ఇవి చెప్పిన తర్వాతి అవతారమైనటువంటి బలరామావతారము, కృష్ణావతారము ఈ రెండూ కూడా మనకి 9వ అవతారంలో చెప్పబడ్డాయి, 10వ అవతారంలో చెప్పబడ్డాయి. ఈ భాగవతం బలరామావతారాన్ని చెప్పారు కొంతమంది, కృష్ణావతారం సంపూర్ణావతారం అన్నారు. ఈ 10 అవతారములు ధరించింది సంపూర్ణావతారమేనన్నారు. మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య రామస్య బుద్ధః కలికిరేవచ అన్నారు. రామో రామస్య రామస్య పరశురాముడు, దశరథరాముడు, బలరాముడు చెప్పారు. అందులో కృష్ణుడి పేరు చెప్పలేదు. దానికి కారణం ఏమిటంటే శ్రీకృష్ణ పరమాత్మ త్రిమూర్తులకు అతీతుడైనటువంటి వాడని, గోలోకవాసి అని, ఆ గోలోకంలో రాధాదేవితోటి విహరిస్తూ ఉంటాడని, పరబ్రహ్మ స్వరూపుడని, ఆయనే ఈ అవతారాలన్నీ కూడా ధరించాడని పండితుల యొక్క అభిప్రాయం. గీత గోవిందం అని ఉన్నది. ఆ గీత గోవిందాన్ని రచించినటువంటి వాడు జయదేవుడు. ఆయన ప్రారంభ శ్లోకంలోనే ఏమని చెప్పారంటే, వేదానుద్ధరతే గిరిం కలయతే భూచక్రముద్భిభ్రతే దైత్యం దారయతే బలిం చలయతే క్షత్రక్షయం కుర్వతే అబ్ధిం లంఘయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే మ్లేచ్ఛాన్ముచ్ఛయతే దశాకృతిభృతే కృష్ణాయ తుభ్యం నమః. ఇందులో దశావతారాలని చెప్పారు. అందులో హలం కలయతే అన్నారు, బలరాముణ్ణి చెప్పారు. దేవదేవుడైనటువంటి చివర్లో దశాకృతిభృతే కృష్ణాయ తుభ్యం నమః. ఈ 10 అవతారములు కూడా ధరించినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పారు. శ్రీమన్నారాయణుల స్వరూపుడుగా వర్ణించబడ్డాడు శ్రీకృష్ణ పరమాత్మ. కృష్ణావతారం స్థానంలో హలం కలయతే అని చెప్పి బలరాముణ్ణి చెప్పాడు ఆయన. అదేవిధంగా
అమరసింహుడనేటటువంటి ఆయన నామలింగానుశాసనము అని ఒక శాసనం వేశాడు ఆయన. ఆ శాసనంలో విష్ణు, నారాయణ, కృష్ణ, వైకుంఠ, విష్ణురశ్రవాహ అని శ్రీమన్నారాయణుడి యొక్క నామములలో కృష్ణ అని కృష్ణుడు పేరు చేర్చాడు విష్ణుదేవుని యొక్క పర్యాయ పదాల్లో. ఇక పద్మపురాణంలో చూసినట్లయితే శ్రీమద్భాగవతం సాక్షాత్తుగా భగవంతుడి యొక్క స్వరూపము అని నిరూపించింది. తమాదిదేవం తం ఆదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. పరమాత్మని చెబుతూ భాగవత స్వరూపం నువ్వు అన్నదంటే భాగవతం పరమాత్మ యొక్క స్వరూపమేనట. ఇక గరుడ పురాణంలో భాగవత ప్రశస్తి చేస్తూ ఏమని చెప్పారంటే అర్ధోయం బ్రహ్మసూత్రాణం భారతార్థ వినిర్ణయం గాయత్రీ భాష్యరూపోసౌ వేదార్థ పరిబృంహితః పురాణానాం సారరూపః సాక్షాత్ భగవదోహితః ద్వాదశ స్కంధ సంయుక్తః శతవిచ్ఛేద సంయుతః గ్రంథ అష్టాదశ సహస్రః శ్రీమద్భాగవతాభిధః. ఈ భాగవతం బ్రహ్మసూత్రాల యొక్క పరమార్థమన్నారు, భారతం యొక్క అర్థాన్ని నిర్ణయం చేసేటటువంటి గ్రంథమన్నారు ఈ భాగవతాన్ని. గాయత్రి మహామంత్రానికి ఇది భాష్యమన్నారు, వేదార్థ పరిపోషకం, సమస్త పురాణాల యొక్క సారమునట. సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనటువంటి సుఖమహర్షి చేత చెప్పబడింది ఈ గ్రంథం. ఈ మహాగ్రంథం 12 స్కంధాలతో కూడి ఉంది. మొత్తం 12 స్కంధాలు, 100 పరిచ్ఛేదాలు ఉన్నాయి, 18,000 శ్లోకాలు ఉన్నాయి. మూలంలో వ్యాస మహర్షి రచించినటువంటి సంస్కృత భాగవతంలో 18,000 శ్లోకాలు, తెలుగులో 9,000 పద్యములు గద్యములుగా రచించాడు పోతన్న గారు. ఈ మహాగ్రంథం పేరు భాగవతం అన్నారు. అదేవిధంగా రాజంతే తావదన్యాని పురాణాని సతంగణే ఏవద్భాగవతం నైవా శ్రూయతే అమృత సాగరం. ఈ భాగవతం ఒక అమృత స్వరూపం వంటిదట. ఈ భాగవత సుధ మన చెవులకు సోకనంత వరకేనట. ఇతర గ్రంథాలకేసి, ఇతర పుస్తకాలకేసి, ఇతర పురాణాలకేసి చూస్తాం. ఎప్పుడైతే భాగవతం మన చెవులకు సోకిందో తక్కినటి పురాణాల మీదకి మన మనస్సే పోదట. సంతతము కూడా భాగవతాన్ని అలా చదువుకుంటూ, పారాయణ చేసుకుంటూ, శ్రీకృష్ణ పరమాత్మ ధ్యానం చేసుకుంటూ ఉంటామట. భాగవతము సర్వవేదంత సారం హి శ్రీ భాగవతమిష్యతే తద్రసామృతతృప్తస్య నాన్యత్ర స్యాద్రతి క్వచితు. ఈ భాగవతము సర్వ వేదాల సారభూతమన్నారు. రసాస్వాదన చేసి సంతృప్తులైనటువంటి వారికి ఈ భాగవతం యొక్క రసాస్వాదన చేసి సంతృప్తులైనటువంటి వారికి అన్యత్రా ఆసక్తి ఏ విధంగానూ ఉండదట. నిమ్నగానాం యథా గంగా దేవానాం అచ్యుతో యథా వైష్ణవానాం యథా సింధు పురాణానామిదం తథా క్షేత్రాణాం చైవ సర్వేషాం యథా కాశీ యనుత్తమా తథా పురాణవ్రాతానాం శ్రీమద్భాగవతం ద్విజా. నదులలో గంగానది చాలా పవిత్రమైనటువంటిది. దేవతలలో శ్రీ మహావిష్ణువు చాలా గొప్పవాడు. వైష్ణవులలో విష్ణు భక్తులలో పరమేశ్వరుడు గొప్పవాట. పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడట. అదేవిధంగా సర్వ పురాణాల్లోనూ కూడా ఈ భాగవతం సర్వోత్తమం అన్నారు. సమస్త క్షేత్రాల్లోనూ కూడా
కాశీక్షేత్రం ఉత్తమమైనదన్నారు. అదేవిధంగా సర్వ పురాణాల్లోనూ కూడా ఈ శ్రీమద్భాగవతం చాలా ఉత్తమమైనదని చెప్పారు. ఈ విధంగా శ్రీమద్భాగవతం యొక్క గొప్పతనాన్ని, ప్రాశస్త్యాన్ని వర్ణించి చెప్పారు ఎందరో పెద్దలైనటువంటి వారు. ఇక భగవద్గీత ఉన్నది మనకందరికీ తెలుసున్నదే. భగవద్గీతలో శ్లోకములు ఉంటాయి, వాటిని ప్రిన్సిపల్స్ అందాం. ఆ శ్లోకములకు సరిపోయేటటువంటి కథాభాగం మనకి భాగవతంలో దొరుకుతుంది. ఇందులో ఉన్నటువంటి అనేక శ్లోకాలకి అనేక కథలు మనకి భాగవతంలో ఉన్నాయి. ఉదాహరణకి అంత్యకాలే చ మామేవా అనేటటువంటి శ్లోకానికి భీష్ముల వారిని ఉదాహరణగా చెప్పారు. అదేవిధంగా ప్రహ్లాదుడు, వీరికి సంబంధించినటువంటి మూల సూత్రములు మనకి భాగవతంలో లభిస్తాయి. ఇది భాగవతానికి భగవద్గీతతో ఉన్నటువంటి అనుబంధం. ఇక శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాలని కనుక మనం చూసినట్లయితే, సూరసేనుడు అని యదువంశంలో ఒక రాజుగారు, సూరసేనుడు. కానీ వీళ్ళకి రాజ్యాధికారం లేదు యదువంశజులకి. భోజావంశానికి చెందినటువంటి వాడైనటువంటి ఉగ్రసేన మహారాజు గారు రాజు మధురకి, యాదవులకి, వీళ్ళందరికీ రాజు ఉగ్రసేన మహారాజు. ఆయన యొక్క తమ్ముడు దేవలుడు, ఆ దేవలుడి యొక్క కూతురు దేవకి, ఉగ్రసేన మహారాజు గారి కుమారుడు కంసుడు. వీళ్ళు భోజావంశం. కంసుడు పూర్వజన్మలో కాలనేమి అనేటటువంటి రాక్షసుడు శ్రీ మహావిష్ణువు చేతిలో వధించబడ్డాడతను. అతడే కంసుడుగా ఆవిర్భవించాడు, రాక్షసాంశ. ఈ సూరసేన మహారాజు గారు ఆ రాజ్యంలో ఒక పెద్ద. వీళ్ళకి రాజ్యాధికారం ఎందుకు లేదంటే, చంద్రవంశంలో యయాతి మహారాజు గారు ఉన్నారు, చాలా పేరు పొందినటువంటి రాజుగారు. ఆయనకి 2 భార్యలు. పెద్ద భార్య దేవయాని, శుక్రాచార్యులు వారి అమ్మాయి. రెండవ భార్య శర్మిష్ట, రాక్షసరాజైనటువంటి వృషభరువుని కుమార్తె. పెద్ద భార్య ఎందు 2 కుమారులు, యదువు, తుర్వసుడు. రెండవ భార్య ఎందు 3 కుమారులు, అనువు, దృహ్యుడు, పూరుడు కలిగారు ఆయనకి. శుక్రాచార్యుల వారు శపించారు, దేవయానిచ్చి వివాహం చేసేటప్పుడే ఆమెకు అసలు చెలికెత్తే దాసి అయినటువంటి ఆ రెండవ భార్యని నీవు బాగా మాట్లాడవచ్చు కానీ దాంపత్యం మాత్రం ఆవిడతో పనికిరాదని నిషేధం విధించాడు. ఆవిడ కోరింది, ఆవిడ కోరిక తీర్చవలసి వచ్చింది. శర్మిష్ట కోరిక. 3 పిల్లలు కలిగారు రహస్యంగా. ఇది తెలిసిన శుక్రాచార్యుడు శపించాడు, నువ్వు వృద్ధుడవు కమ్మని. కానీ కూతురుందిగా దేవయాని, ఈయన వృద్ధుడైతే ఆవిడ చిన్నావిడేగా. కొంచెం వెసులుబాటు ఇచ్చాడు. ఒకవేళ నీ కుమారులలో ఎవరైనా సరే వాళ్ళ యొక్క యవ్వనాన్ని నీకు ఇచ్చి నీ వృద్ధాప్యాన్ని వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళకి నీకు మళ్ళీ యవ్వనం తెచ్చుకోవచ్చు అన్నాడు. దాంతో ఒక్కొక్క అబ్బాయినే పిలిచాడు. పెద్ద అబ్బాయి యదువుని పిలిచాడు. నాన్నగారు, ఎవరైనా తండ్రి యొక్క ఆస్తిని తీసుకుంటారు, రాజ్యాన్ని తీసుకుంటారు, కానీ ఈ వృద్ధాప్యాన్ని ఎవరు తీసుకుంటారు? తెల్ల జుట్టు, ఒడిలిపోయిన శరీరం నాకు వద్దన్నాడు. నీకు నీ సంతతి వారికి రాజ్యార్హత లేదు బొమ్మని శపించాడు యయాతి. ఆ వంశంలో వాడే శ్రీకృష్ణుడు, యదువంశం. రెండో అతన్ని, మీ వాళ్ళంతా కూడా చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారే ఆ దీవులలో, వాళ్ళకి రాజులు అవుతారన్నారు. ఇంకో కుమారుణ్ణి, నీ వంశంలో వాళ్ళంతా కూడా అల్పాయుష్కులు అవుతారు, చిన్న వయస్సులోనే మరణిస్తారన్నాడు. 4వ కుమారుణ్ణి, మీ వాళ్ళంతా బోయలు, చెంచులు ఉంటారే ఆటవికులు, వాళ్ళకి రాజు అవుతాడని శపించాడు. 5వ వాడు మాత్రం, చిన్న కుమారుడు మాత్రం వృద్ధాప్యాన్ని ఇచ్చాడు. భరతవంశానికి అతడే, చంద్రవంశానికి అతడే వారసుడయ్యాడు పూరుడు. అందుకే పూరు వంశం అన్నారు.
ఆ వంశంలో వాళ్ళే కౌరవులు, పాండవులు, ధర్మరాజు, వీళ్ళంతా ఆ వంశంలో వచ్చిన వాళ్ళే. ఇక ఈ యాదవులకు రాజ్యార్హత లేదు. ఏదో ఉంటాయి, కొన్ని గోవులు ఉంటాయి, కొన్ని భూములు ఉంటాయి, కానీ రాజు మహారాజుగా అయ్యే అవకాశం లేదు. అందులో వాడే సూరసేన మహారాజు గారు, ఆయన కుమారుడు వసుదేవుడు. ఆయన పుట్టినప్పుడు దేవతల దుందుభులు మ్రోగాయట, అందుచేత ఆనకదుందుభి అని పేరు వసుదేవుడికి. ఆ వసుదేవుడికి దేవకనిచ్చి పెళ్లి చేశాడు ఉగ్రసేనుడు తమ్ముడైనటువంటి దేవకుడు. ఈ దేవకుడు తమ్ముడు పేరు, ఆయన కుమార్తె దేవకి. అన్నగారైనటువంటి కంసుడు దేవకిని రథం ఎక్కించి తీసుకువెడుతున్నాడు. ఇక ఈ దశమస్కంధం ప్రారంభంలోనే పరీక్షిత్ మహారాజు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని, విశేషాన్ని చెబుతూ సుఖమహర్షితోటో మంచి మాట చెప్పాడు. ఈ శ్రీహరి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రం ఉన్నది. ఆ స్తోత్రము భవములకు మందు చిత్తశ్రవణానందము ముముక్షు జనపదము హరిస్తవము పశుఘ్నుడు దక్కను చెవులకు తనివయ్యన నెడిచనటియుగలడే. ఓ సుఖమహర్షి, శ్రీహరి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రం ఉన్నదే, ఆయన యొక్క ప్రశంస. ఆయనను కీర్తించినట్లయితే సంసార బాధలకు ఔషధం ఇది. చెవులకు మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తుంది. మోక్షాన్ని కోరుకునేటటువంటి వారికి కోరదగినటువంటి స్థానం ఇది. అటువంటి హరిస్తోత్రాన్ని విని ఇంక చాలు బాబోయ్ అనేటటువంటి మూర్ఖుడు ఎవరైనా ఉంటారా? కసాయివాడి తప్ప ఇంకెవరూ కూడా ఆ మాట ఎవరూ అనరు సుఖమహర్షి. అంతేకాదు, విష్ణు కథారతుడగు నరుని విష్ణు కథల్ చెప్పు నరుని వినుచుండు నరున్ విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమలుల చేయున్. ఈ విష్ణు కథలు వినేటటువంటి విష్ణు భక్తులను, విష్ణు కథల యందు ఆసక్తి కలిగినటువంటి వాళ్ళని, ఆ కథలు చెప్పేటటువంటి వాళ్ళని నన్ను కూడా చేర్చారు ఇందులో. విష్ణు కథలు చెప్పేటటువంటి వాళ్ళని కూడా, అదేవిధంగా విష్ణు కథలు వినేటటువంటి వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఆ విష్ణు కథా ప్రసంగం ఏదైతే ఉన్నదో ఆ ప్రసంగము పునీతులను చేస్తుందిట. ఏ విధంగానంటే, పవిత్రమైనటువంటి గంగానది తనలో స్నానములు చేసినటువంటి వారిని, ఆకాశంలో ఉన్నటువంటి దేవనది అయినటువంటి గంగని భూలోకంలోకి తీసుకొని వచ్చినటువంటి భగీరథుని, ఆ గంగానదీ జలముల చేత తడిసి పవిత్రులైనటువంటి అస్థికలను తడిపితే ఆ బూడిద రాసులను పవిత్రులైనటువంటి అతని పూర్వ పితామహులని, అదేవిధంగా మనం పితృదేవతల యొక్క అస్థికలను తీసుకువెళ్ళి గంగలో నిమజ్జనం చేస్తే మన పితరులను స్నానం చేసిన మనలను ఏ విధంగా పవిత్రులను చేస్తుందో ఆ విధంగా విష్ణు కథలు, ఆ కథలు వినేవాళ్ళని, చెప్పేవాళ్ళని, చదివేవాళ్ళని కూడా పవిత్రుల్ని చేస్తాయట. అంతటి పవిత్రమైనటువంటి విష్ణు కథలు. ఆ కథలు వింటూ ఉంటే మనసు ఉప్పొంగిపోతుందంటాడు పరీక్షిత్ మహారాజు గారు. శ్రద్ధగా విన్నాడు. శ్రవణే పరీక్షిదో అభవతు సంకీర్తనే శ్రీసుఖః. శ్రవణ భక్తికి పరీక్షిత్తుని ఉదాహరణగా చెప్పారు, సంకీర్తన భక్తికి సుఖమహర్షిని ఉదాహరణగా చెప్పారు. కంసుడు తన చెల్లెల్ని, బావగారిని అత్తవారింటికి పంపిస్తున్నాడు ఆనందంగా. యువరాజు ఆయన రథాన్ని ఆయనే తోలుతున్నాడు, చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కొద్ది దూరం వెళ్ళేసరికి అశరీరవాణి చెప్పింది, తుష్టయగు భగిని మెచ్చగా ఇష్టుడవై రథము గడిపెదు ఎరుగవు మీరన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భము నిన్ను హరించుజుమీ. చెల్లెల్ని, చాలా సంతోషంగా ఉన్నటువంటి సంతృప్తురాలైనటువంటి చెల్లెలు దేవకీదేవిని నువ్వు రథంలో ఎక్కించుకుని అత్తవారింటికి సాగనంపుతున్నావు. ఈవిడి యొక్క 8వ గర్భములో జన్మించినటువంటి కుమారుడు
నీ ప్రాణాలు తీస్తాడని అశరీరవాణ్ణి హెచ్చరించింది. ఒక్కసారిగా ఆవేశపడ్డాడు, ఉద్రేకపడ్డాడు, కోపపడ్డాడు, కత్తి తీశాడు, చెల్లెలు జుట్టు పట్టుకున్నాడు, శిరస్సు నలకడానికి ప్రయత్నం చేశాడు. వసుదేవుడు కొంచెం ఉన్నవాడు జాగ్రత్త పడి, బావా ఏమిటయ్యా ఇది, ఏవో గాలి మాటలు విని ఈ విధంగా నువ్వు ప్రవర్తించడం బాగుందా? సుక్షత్రియ వంశ సంజాతుడవు నువ్వు, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాటలు చీరలిచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషల ఆదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్నా మానిరావన్నా సహింపుమన్నా తగదన్నా వధింపకుమన్నా వేడదన్. అన్నా అన్నా అని 4-3 సార్లు అంటే కనీసం మనస్సు కరుగుతుందేమోనని ఒక ఆశ. చెల్లెలికి మాడలు ఇవ్వాలి, చీరలు ఇవ్వాలి, బహుమతులు ఇవ్వాలి, అంతేనే కానీ ఏవో ఆకాశంలో వినిపించే మాటలకు భయపడి ఈ విధంగా చేస్తావా? అమాయకురాలను వధించవద్దు, దయచేసి వెనక్కిరా. ఎవరి వీడయ్యమ్మ, ఎవరు? చెలియల్ కన్నియ ముద్దరాలు అబల నీసేమంబు చింతించు నిర్మల దీనిన్ బయలాడు మాటలకులై మర్యాద పోదు అట్టి సత్కుల జాతుండవు పుణ్యమూర్తివి అకట కోపంబు పాపంబు నెచ్చెలిని ఓహో తెగవేయ పాడియగునే చింతింపు భోజేశ్వరా. అమాయకురాలు, నీకు చెల్లెలు అబల ఎప్పుడూ కూడా నీ క్షేమాన్నే కోరుకుంటూ ఉంటుంది. ఏ పాపము ఎగినటువంటిది అక్కడ మాట్లాడుకునేటటువంటి మాటలను విని ఏమీ అకారణంగా కోపాన్ని పూని ఈ విధంగా చంపబూనడం ధర్మమా? భోజావంశంలో జన్మించావు, సుక్షత్రియుడువు నువ్వు, పుణ్యమూర్తివి, భోజావంశీయులందరికీ కూడా నువ్వు నాయకుడివి. ఇటువంటి నీవు ప్రియమైనటువంటి ఈ సోదరుని సంహరించడం వద్దు బావా అన్నాడు. భోజావంశం గురించి ముచ్చటించుకున్నాం. యదువంశంలో 4-5 శాఖలు ఉన్నాయి, 4-5 వర్గములు. యదు అది కొంచెం పెద్ద వర్గం, అందులోనే వృష్ణి, ఆ వృష్ణి తెగకు చెందినవాడే కృష్ణుడు, బలరాముడు, సాత్యకి మొదలైన వాళ్ళు. భోజ కంసుడు అందులో వాడు. అంధక, కుకుర, దశార్హ ఇటువంటి తెగలన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళల్లో వాళ్ళ కలతలు గొడవలు ఉంటూ ఉండేవి, ఒకళ్ళ మీదకు ఒకళ్ళ కోపాలు ఉంటూ ఉండేవి. అయితే వీళ్ళందరినీ జాగ్రత్తగా ఒక తాటికి కట్టి తీసుకొచ్చేవాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందరినీ తన అదుపులో పెట్టుకున్నాడు. ఈ యాదవ వంశంలో ఉన్న ప్రముఖులు ఎవరంటే కృతవర్మ. కృష్ణుడి మీద ఉన్నటువంటి ఒక విధమైనటువంటి కోపము, దుర్యోధనుడితో ఉన్నటువంటి స్నేహముతోటి కౌరవపక్షంలోకి వెళ్ళాడు. యుద్ధం అంతా అయ్యాక మిగిలాడు, ఆయన మరణించలేదు. ఆ రాత్రిపూట మౌసల పర్వంలో నిద్రపోతున్నటువంటి పాంచాలుని, ఉపపాండవుల్ని అశ్వత్థామ సంహరిస్తే ఆ శిబిరం బయట కాపలా ఉన్నవాడు ఈ కృతవర్మ, కృపాచార్యుడును. అదేవిధంగా అక్రూరుడనేటటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. సత్రాజిత్తు మహారాజు గారు ఉన్నాడు, సత్యభామ యొక్క తండ్రి. వీళ్ళంతా యాదవ కులంలో ప్రముఖులైనటువంటి వాళ్ళు. వీళ్ళు ఈ అన్ని తెగలు కూడా వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడుతున్నా కలిసికట్టుగానే ఉండేవారు. యాదవులు శ్రీకృష్ణుడి యొక్క నాయకత్వంలో పనిచేసేటటువంటి వాళ్ళు. కొంత వేదాంతం చెప్పాడు వసుదేవుడు కంసుడికి. మంచి కానీ చెడు కానీ ఎవరికైనా సరే తాను చేసుకున్నటువంటి కర్మలను బట్టి నడుస్తూ ఉంటుంది. బ్రహ్మంత వాడికైనా సరే ఆయన చేసుకున్న కర్మలే తన అనుభవానికి వస్తాయి. కర్మను అనుసరించి ప్రవర్తిస్తూ ఇతరులలో దోషాలు వెతకూడదు బాబు కంస. చంద్రబింబం, సూర్యబింబం మొదలైనటువంటి నీటి కొండలు మొదలైనటువంటి వాటిల్లో ఉన్నటువంటి నీళ్లలో ప్రతిఫలిస్తూ గాలికి అటూ ఇటూ కదులుతూ ఉంటాయి, చూసావా? అదేవిధంగా ప్రాణి చేత కర్మల చేత నిర్మించుకున్నటువంటి ఈ శరీరాలలో ఆసక్తి చెంది సంచరిస్తూ ఉంటాడు జీవుడు నువ్వు. కాబట్టి ఏ విధంగానైనా సరే విడిచిపెట్టవయ్యా అన్నాడు. కానీ వినలేదు కంసుడు, చంపడానికే ఉద్యుక్తుడయ్యాడు.
ఆలోచించాడు వసుదేవుడు. ఇప్పుడు ఈ మానవతి అయినటువంటి ఈ దేవకిని కనుక మనం రక్షించుకున్నట్లయితే, ఈ గండం గడిచి బయటపడ్డట్లయితే మీదట ఎలా ఉంటుందో, ఎలా జరుగుతుందో, బ్రహ్మ యొక్క వ్రాత ఎలా ఉన్నదో అప్పుడు చూసుకోవచ్చు. నిజముగానే ఈవిడికి పుట్టేటటువంటి 8వ సంతానం వల్ల కంసునికి మృత్యువు ఉన్నది అని బ్రహ్మ నిర్ణయం చేసినట్లయితే ఎవరు తప్పించగలరు? కాబట్టి ఈ ప్రస్తుతానికి ఈవిడిని రక్షించుకోవాలని బావా కంస, ఈవిడికి పుట్టినటువంటి 8వ సంతానం వల్ల కదా నీకు ప్రమాదం ఉన్నది, నీకు మరణం ఉన్నది. కాబట్టి ఈవిడికి పుట్టినటువంటి ప్రతి కుమారుణ్ణి కూడా నీకు తీసుకొచ్చి ఇస్తాను, ఏం చేసుకుంటావో నీ ఇష్టం అన్నాడు. మొత్తం పెద్ద కుర్రాడి దగ్గర నుంచి కూడా. అంత ధర్మాత్ముడు పాపం వసుదేవుడు. కొంచెం మనస్సు తిరిగింది కంసుడికి. సరే అలాగే కానీ అన్నాడు. రథం దిగి వెళ్ళిపోయాడు. వీళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళారు, బంధించలేదప్పుడు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కుమారుడు చొప్పున 6 సంవత్సరములలో 6 కుమారులు జన్మించారు. మొన్న చెప్పుకున్నాం, హిరణ్యకశిపుడికి 6 కుమారులని, వాళ్ళంతా రాక్షసులని, వాళ్లే దేవకీదేవికి జన్మించారని ఒక పురాణంలో ఉన్న కథ. వీళ్ళు కాలనేమి పుత్రులని కూడా ఒక చోట ఉన్నది. వీళ్ళు 6 కూడా మొదటి కుర్రవాడు పుట్టగానే తీసుకెళ్ళి బావా ఇదిగో నా కొడుకు పుట్టాడని తీసుకొచ్చాడు వసుదేవుడు. సత్యవ్రతుడు ఆయన. మానవేంద్ర సత్యమతికి దుష్కరమెయ్యది, ఎరుకగలవానికి ఇష్టమెయ్యది, ఈశభక్తి రతునికి ఈరానిదెయ్యది, ఎరుకలేని వానికి ఏది కీడు. సత్యమునందు నిశ్చలముగా నిలబడినటువంటి బుద్ధిమంతుడికి కష్టమైనటువంటి పని ఉండదు. జ్ఞాని అయినటువంటి వాడికి ఇష్టమైనదంటూ ఏదీ ప్రత్యేకంగా ఉండదు. అజ్ఞాని అయినటువంటి వాడికి అపకారం అంటూ ఏదీ ఉండదు, ప్రతీదీ అపకారమే వాడికి. పరమేశ్వర భక్తుడైనటువంటి వానికి ఇతరులకు ఇవ్వరానిదంటూ ఏమీ ఉండదు అంటాడు సుఖ మహర్షి పరీక్షిత్తుతోటి. ఈ విధంగా వసుదేవుడు ధర్మానికి కట్టుబడి, సత్యానికి కట్టుబడి తన పెద్ద కుమారుణ్ణి తీసుకెళ్ళి కంసుడికి అప్పచెప్పాడు. బావా వసుదేవ, నీ యొక్క 8వ సంతానం వల్ల కదా నాకు ప్రాణహాని ఉన్నది, వీడి వల్ల నాకేమీ ఇబ్బంది లేదు, నువ్వే తీసుకెళ్ళి అన్నాడు. ఇంటికి తీసుకొచ్చాడు కానీ లోపల భయమే. ఏమో కంసుడి యొక్క మనస్సు ఎలా ఉంటుందో, ఎప్పుడేం జరుగుతుందోనని. ఈ విధంగా 6 పిల్లలు కలిగారు. ఇంతలో ఒకసారి నారదుడు వచ్చాడు కంసుడి దగ్గరికి. రహస్యంగా చెప్పాడు కొన్ని మాటలు. కంసరాజా, ఈ వ్రేపెల్లలో ఉన్నటువంటి నందుడు అతని భార్యలు, వసుదేవుడు అతని భార్యలు, ఈ యాదవులు వీళ్ళంతా కూడా దేవతలయ్యా. నిన్ను వధించడానికి శ్రీ మహావిష్ణువు దేవకి యొక్క అష్టమగర్భంలో జన్మిస్తాడు. అందుకు పూర్వరంగా ఈ విధంగా సిద్ధమైంది. వీళ్ళంతా కూడా నీకు శత్రువులు, జాగ్రత్త. దేవకికి పుట్టిన కొడుకుల్లో ఎక్కడున్నాడో, ఏదో అశరీరవాణి 8వ సంతానం అంది కానీ అని ఏదో చిన్న సందేహాన్ని పెట్టి వెళ్ళాడు. వెంటనే ఉగ్రుడైనటువంటి ఆ కంసుడు 6 పిల్లల్ని ఒకేసారి లేపేశాడు. వసుదేవుణ్ణి, దేవకీదేవిని కారాగారంలో బంధించాడు. తండ్రి అయినటువంటి ఉగ్రసేన మహారాజుని బంధించాడు. రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. అతని యొక్క అనుచరులు ఉన్నారు కొందరు రాక్షసులు. బాణుడు, భౌముడు, మాగధుడు, మహాశనుడు, కేసి, ధేనుకుడు, బకుడు, బకాసురుడు, ప్రలంబాసురుడు, తృణావర్తుడు, శాణూరుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివిధుడు, పోతన ఒక ఆడరాక్షసి కూడా. ఇటువంటి రాక్షసుల సహాయంతో యుద్ధాలు చేశాడు. యాదవులను ఓడించారు. ఓడిపోయినటువంటి యాదవులు చాలామంది అవమానంతో ముఖాలు ఉంచుకొని ఇతర దేశాలకు వెళ్ళిపోయి నిషధ దేశము, కురుదేశము, కోసల దేశము, విదేహ దేశము, విదర్భ దేశము, కేకయ దేశము మొదలైనటువంటి దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ తలలు దాచుకున్నారు కొంతమంది. ఇక కొంతమంది అక్రూరుడు వంటి వాళ్ళు ఇక తప్పదలే అనుకుని కంసుడినే ఆశ్రయించి ఆయన దగ్గరే ఉద్యోగాలు చేస్తున్నారు. మధురలోనే ఉండిపోయారు వాళ్ళు.
తన యొక్క అనుచరుల్ని పిలిచాడు, సమావేశం ఏర్పాటు చేశాడు. ఇక దేవకీదేవి కడుపులో 7వ సంతానం ఆవిర్భవించబోతున్నది. ఇంతలో పరమాత్మ శ్రీ మహావిష్ణువు యోగమాయను పిలిచాడు. భద్ర, దేవకీదేవికి 7వ గర్భం. ఆ గర్భస్థ శిశువును తీసుకుని వెళ్ళి ఇక్కడ గర్భాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ రేపల్లెలో వసుదేవుని యొక్క భార్య ఉన్నది, రోహిణీదేవి. వసుదేవునికి చాలామంది భార్యలు ఉన్నారు. అందరినీ కూడా చెరసాలలో పెట్టాడు కంసుడు. ఈ ఒక్క రోహిణీదేవి మాత్రం ఎలా తప్పించుకున్నదో వెళ్ళి నందరాజు ఆశ్రయంలో అక్కడ ఉంటున్నది రేపల్లెలో. ఆవిడ గర్భంలోకి చేర్చాలి నువ్వు. అక్కడ పుట్టేటటువంటి వాడిని సంకర్షణుడు అంటారు. ఎందుచేతనంటే ఇక్కడ ఉన్న గర్భాన్ని అక్కడికి మార్చేవు కనుక, గర్భాన్ని బయటికి తీయడం ద్వారా పుట్టాడు కనుక సంకర్షణుడు. చాలా బలవంతుడు కనుక బలభద్రుడు అని పిలువబడతాడు. అందంగా ఉంటాడు కనుక రాముడు అని పిలువబడతాడు. ఈ పేర్లతో పిలువబడతాడు. మహాబలవంతుడవుతాడు. ఆదిశేషుడి యొక్క అంశ. తర్వాత 8వ గర్భంలో నేను కుమారుడిగా జన్మిస్తాను. అదే సమయానికి నువ్వు రేపల్లెలో నందుని యొక్క భార్య అయినటువంటి యశోద కుమార్తెగా జన్మించాలి. ఈ విధంగా జన్మించినట్లయితే నువ్వు లోకంలో కీర్తించబడతావు. నువ్వు గ్రామదేవతగా దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, ఇలా 14 పేర్లతోటి కీర్తించబడతావు, పూజించబడతావు. ప్రజల యొక్క పూజలు అందుకుంటూ ఉంటావు. మన గ్రామదేవతలంతా కూడా ఆ అమ్మవారి యొక్క స్వరూపాలి అని యోగమాయకి చెప్పాడు. యోగమాయ నమస్కరించి వెళ్ళింది. ఇక దేవకీదేవికి 8వ గర్భం వచ్చింది. ఆవిడ యొక్క గర్భంలో ఉదయ సూర్యుడిలాగా వృద్ధి పొందుతున్నాడు పరమాత్మ. గర్భవతులైనటువంటి స్త్రీలకు ఉండేటటువంటి లక్షణాలన్నీ ఆవిడ కనిపించసాగాయి. స్వచ్ఛమైనటువంటి ఆమె ముఖం తెల్లబడుతూ ఉంటే దుర్మార్గుల యొక్క, రాక్షసుల యొక్క ముఖాలన్నీ తెలతెలబోతున్నాయట. ఆమె పొత్తికడుగు మీద నూగారు మెరుస్తూ ఉంటే దుష్టుల ఇళ్లల్లో అపశకునాలైనటువంటి ధూమరేఖలు పుడుతున్నాయట, తోకచుక్కలు. ఆమెకు ఆహారం మీద కోరిక తగ్గుతూ ఉన్నది. వాళ్ళకి ఆహారమే సహించట్లేదు. శత్రువులకు బెంగతోటి హితమవ్వడం లేదు. ఆవిడకి బడలిక వస్తూ ఉంటే శత్రువుల్లో కూడా ఏదో తెలియనటువంటి అలసట కలుగుతూ ఉన్నదట. ఆమెకు బద్ధకం పెరుగుతూ ఉంటే శత్రువులు నిశ్చేష్టురవడం మొదలుపెట్టారట. శత్రువుల మట్టి కరవలసినటువంటి స్థితి వస్తుంది అనే దానికి సూచనగా ఆమె మట్టి తినాలనే కోరిక కలుగుతున్నదట. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు దేవకీదేవి గర్భంలో పెరుగుతూ ఉన్నాడు. గర్భస్థ శిశువు. ఆవిడలో కాంతి చాలా పెరుగుతూ ఉన్నది. కంసుడిలో భయం ఎక్కువ అవుతూ ఉన్నది. భయపడిపోతున్నాడు కంసుడు. నారదుడు అంటాడు ధర్మరాజుతోటి, భగవానుణ్ణి ఏ విధంగానైనా మనం చేరవచ్చు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియాభావంబునన్ శిశుపాల ముఖ్య నృపతుల్. తీవ్రమైనటువంటి వైరభావంతో శిశుపాలములు మొదలైనటువంటి వాళ్ళు, తీవ్రమైనటువంటి భయంతో కంసుడు, కృష్ణుడంటే భయపడిపోయేవాడు. 13 ఏళ్ళు కృష్ణుడు పెరిగేదాకా అలాగే ఉన్నాడు కంసుడు, భయంగానే. ఎప్పుడైతే దేవకీదేవి గర్భాన్ని దాల్చిందో అతనిలో భయం ఎక్కువైంది. ఈవిని చూస్తూ ఉంటే నా గుండె బరువెక్కిపోతోంది, మనస్సు కలవరిపడిపోతోంది. ఇంతకుముందు గర్భాలు ధరించింది, అప్పుడు చూసినా ఏ విధమైనటువంటి భయము లేదు. కానీ ఇప్పుడు ఇలా ఉన్నది ఎందుకో? బహుశా ఈ గర్భంలో విష్ణువు ప్రవేశించి ఉంటాడు. ఏమి తలంచువాడ ఇక ఎయ్యది కార్యము నాడు నాటికి కామిని చూలు పెంపొసగే. రోజు రోజుకు దేవకీదేవి యొక్క గర్భం పెరుగుతూ ఉన్నది. చెల్లెలు గర్భిణి, ఆడపిల్ల. చంపుదామంటే చేతులు రావట్లేదు. తగ చంపితి నేని
శ్రీయును ఉద్దామయశంభు ఆయువును ధర్మము చెడిపోవకుండునే. పోనీలేం చనిపోయాననుకో, ఎందుకు వచ్చిన గొడవని, ఐశ్వర్యం పోతుంది, ఆయుష్ పోతుంది, కీర్తి పోతుంది, ధర్మం పోతుంది. అతను ఆలోచించుకుంటున్నాడు. అతడు వావి వరసలు చూడని క్రూరుడు బ్రతికినా చచ్చినవాడితో సమానం అంటారు నిందిస్తారు లోకులు. అలాంటి వాడు నరకానికి పోతాడు. దుష్టుడనే పేరుతో బతకడం ఎందుకు అనుకున్నాడు. ధైర్యం తెచ్చుకున్నాడు. కాపలా పెంచాడు చెరసాలకి. 8వ గర్భమేమో ఈ గర్భంలో జన్మించేవాడి వల్ల తనకు ప్రాణహాని ఉన్నదనేది అశరీరవాణి పలికింది కనుక, తిరుగుచు కుడుచుచు త్రాగుచు అరుగుచు కూర్చుండి లేచు చనవరతంబుల్ హరితలచి తలచి జగమా హరిమయమని చూచకంసుడు ఆరనియలుకన్. విష్ణువుతోటి సంభవించినటువంటి శత్రుత్వం కారణంగా కంసుడికి విష్ణువు తప్ప ఇంకే విషయము తెలియడం లేదు. ఏమీ తెలియకుండానే పోయింది. తిరుగుతున్నా, భోజనం చేస్తున్నా, త్రాగుతున్నా, నడుస్తూ ఉన్నా శ్రీ మహావిష్ణువు యందు ధ్యాసే. విష్ణువునే స్మరించసాగాడతను. క్రోధంతో వేడెక్కిపోయి లోకమంతా కూడా విష్ణువయంగానే భావన చేస్తున్నట్ట కంసుడు. శ్రవణ రంధ్రంబులయే శబ్దంబు వినబడు అది హరిరవమని ఆలకించు. చెవులకు ఏ శబ్దంగా వినపడించినా సరే అది విష్ణుదేవుని మాటే అంటూ భయపడిపోతున్నాడు. అక్షి మార్గంబునయ్యది చూడబడు అది హరిమూర్తిగా ఓపునంచు చూచు. కనులకు ఏం కనిపించినా సరే అది విష్ణుమూర్తి యొక్క రూపమే అనుకుంటున్నాడు. తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమో అనుచువులుకు. అతను నడుస్తూ ఉంటే ఏదైనా ఒక గడ్డి పరక తగిలిందనుకోండి, ఉద్యానవనంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఖడ్గం వచ్చి తగిలిందేమో అని భయపడుతున్నాడు, ఉలిక్కి పడుతున్నాడు. గంధంబులేమైన ఘ్రాణంబు సోకిన హరిమాలికా గంధమనుచు అదరు. ఏదైనా ఒక వాసన ముక్కుకి తగిలినట్లయితే శ్రీ మహావిష్ణువు మెడలో ఉన్నటువంటి దండ నుంచి వచ్చేటటువంటి సుగంధమేమో అనుకుంటున్నాడు. ఈ విధంగా పంచేంద్రియాలకి ఏది తగిలినా ముక్కు, చెవి, కన్ను, నాలుక, చర్మం పలుకులెవ్వి అయిన పలుకుచో హరి పేరు పలుకబడియననుచు భ్రమసి పలుకు. నోటితో మాట్లాడేటప్పుడు కూడా ఏం మాట్లాడాలనుకున్నా శ్రీ మహావిష్ణువు పేరే మాట్లాడేస్తున్నాడు. తలపులెట్టివి అయిన తలచి ఆ తలపులు హరితలంపులనుచు అలుగ తలచు. అవి హరితలపులే అనుకుంటున్నాడు. ఇక ప్రసవ సమయం సమీపించింది. కాపలా గట్టిగా ఉంది. రాత్రింపవళ్ళు కాపలా వాళ్ళు ఉన్నారు. బ్రహ్మాది దేవతలంతా కూడా వచ్చి దేవకీదేవి గర్భస్థ శిశువు అయినటువంటి శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేశారు. పరమాత్మని ప్రార్థన చేశారు. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే సత్యస్య సత్యం ఋత సత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. ఓ దేవాదిదేవా, నువ్వు సత్య సంకల్పుడవి. నీ సంకల్పానికి తిరుగే ఉండదు. సత్యజీవనమే నిన్ను పొందడానికి ఏకైక మార్గం. సత్యబద్ధమైనటువంటి జీవితం గడిపితేనే నిన్ను పొందగలుగుతారు. నువ్వు 3 కాలాల్లోనూ కూడా సృష్టి, స్థితి, లయకాలముల్లోనూ కూడా వెలుగొందుతూ ఉంటావు. నువ్వు పంచభూతములు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం పుట్టుకకు కారణమైనటువంటి వాడవు. నీవు పంచభూతముల యందే వ్యాపించి ఉంటావు. ఆ పంచభూతములు అంతరించిన పిమ్మట కూడా నువ్వు నిలబడి ఉంటావు, విలసిల్లుతూ ఉంటావు. నీ వాక్కులు నిత్య సత్యములు. నీవు సకల ప్రాణులను కూడా సమానంగా చూసేటటువంటి వాడివి, సమదృష్టి కలిగినటువంటి వాడివి నువ్వు. అట్టి నిన్ను మేము శరణు చూస్తున్నాం. నీ మాయలో పడినటువంటి మూఢులు నిన్ను తమను కోరిన విధంగా భావిస్తూ ఉంటారు. జ్ఞానులు మాత్రం నిశ్చల చిత్తులై అన్ని రూపములు కూడా
నీవే అని భావన చేస్తూ ఉంటారు అని ఈ విధంగా స్తుతి చేశారు. స్తుతి చేసి ఇంకా అంటున్నారు బ్రహ్మాది దేవతలు, పుట్టువు లేదు నీకు అభవా, పుట్టుట క్రీడయ కాక పుట్టుటే. పుట్టడం అనేది నీకు ఒక క్రీడ, పుట్టుట క్రీడయ కాక పుట్టుటే. ఎట్టరుడు భవాది దశలెల్లను జీవులయంద విద్యత చుట్టుచునుండుగాని, నిను చుట్టినదింబలె పొంత నుండియుం చుట్టగలేని తత్క్రియల చొక్కని ఎక్కటి వౌదువు ఈశ్వరా. పుట్టడమే లేదు నీకు నారాయణ, అటువంటి నీవిలా పుట్టడం అనేది నీకు ఒక క్రీడ. ఎలా అంటే జననం మరణం మొదలైనటువంటి స్థితులన్నీ కూడా మాయ కారణంగా జీవులను ఆవహిస్తూ ఉంటాయి. కానీ నిన్ను మాత్రం ఆ మాయాదేవి పక్కన నిలబడి కూడా ఏమీ చేయలేదు, స్పృశించలేక దూరంగా ఉండిపోతుంది. కాబట్టి ఆ మాయామయమైనటువంటి క్రీడలు వేటిలోనూ కూడా చిక్కుకొనకుండా ఏకైకమూర్తిగా నిలబడిపోతావు నువ్వు. కాబట్టి ఈ జగత్తులకన్నిటికీ కూడా నువ్వు ఈశ్వరుడువయ్యా. గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీ నృకేసరివై. మహాత్మా, నీవెన్నో అవతారాలు ఎత్తావు, దయాదాక్షిణ్యాలు మొదలైనటువంటి గుణాలతోటి ఉదారుడవై లోకాలను రక్షించావు. నువ్వు మహామత్స్య రూపాన్ని ధరించావు, కూర్మమూర్తివయ్యావు, వరాహ రూపాన్ని ధరించావు, నృసింహ రూపాన్ని ధరించావు, వానమూర్తివయ్యావు, హయగ్రీవుడవయ్యావు. హయగ్రీవావతారం శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఒకటి. పరశురాముడవయ్యావు, శ్రీరామచంద్రుడిగా అవతరించావు. ఇక్కడ వరకు జరిగిన అవతారాలు. ఇప్పుడు తర్వాత అవతారం కృష్ణావతారం. లోకాన్ని రక్షించావు నువ్వు. అటువంటి నీకు మేము నమస్కరిస్తున్నాం. ఈ భూభారాన్ని తొలగించవలసినది ముచ్చిదియున్నది లోకము, నిచ్చలు కంసాదిక ఖలులు నిర్దయులేచన్ మచ్చిగ కాబగవలయును విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుందా. కంసుడు మొదలైనటువంటి దుర్మార్గులు క్రూరంగా బాధిస్తూ ఉంటే ఈ లోకం నిత్యం దుఃఖంలో మునిగిపోయింది. పరమాత్మ, ఓ ముకుంద, లోకాన్ని కాపాడడం కోసం తల్లి కడుపులో నుంచి బయలుదేరి రావాల్సినది అని ప్రార్థన చేశారు. అంతర్హితులయ్యారు. శుభ సమయంలో శ్రావణమాసం బహుళపక్షం, అష్టమి నక్షత్రం, కృష్ణాష్టమి, రాత్రి 12 గంటల సమయం. గ్రహములన్నీ కూడా ఉచ్ఛస్థితిలో ఉండగా దేవతలు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఆనందంగా సంతోషిస్తూ ఉండగా దేవకీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ జన్మించాడు. జన్మించినప్పుడు ఆయన చతుర్భుజుడిగా ఉన్నాడు. 4 చేతుల్లోనూ 4 ఆయుధములు ఉన్నాయి. వామనావతారంలో చూసాం. కృష్ణావతారానికి వామనావతారానికి కొన్ని పోలికలు ఉన్నాయి. అక్కడ కూడా చతుర్భుజుడిగానే కనిపించాడు అదితీదేవికి. ఆ అదితియే దేవకిగా జన్మించింది. ఆ కశ్యపుడే వసుదేవుడు. కాబట్టి ఆ అవతారం ఈ అవతారం పోల్చదగ్గవన్నారు పెద్దలు. కుమారుడు జన్మించాడు. వసుదేవుడు చాలా ఆనందపడ్డాడు. మనస్సులోనే బ్రాహ్మణులకు 10,000 ఆవులను దానం చేస్తానని మనస్సులో సంకల్పించాడు. ఈ చెరసాలలోంచి బయటపడి ఇంటికి వెళ్ళిన తర్వాత బ్రాహ్మణులకి దానం ఇస్తానని నమస్కారం చేశాడు. ఈ కుర్రవాడికి దేవతీదేవి స్తుతించింది కుర్రవాడిని. అమ్మ, మీ కోరిక తీర్చడం కోసం మీకు నేను కుమారుడిగా జన్మించాను. పూర్వజన్మలో మీరు నా కోసం 12,000 దివ్య సంవత్సరములు తపస్సు చేశారు స్వయంభూ మన్వంతరంలో. ఆ జన్మలో నీ పేరు పృశ్ని, ఒక మహాపతివ్రతము నువ్వు. నీ యొక్క భర్త అయినటువంటి వసుదేవుడు స్వతపుడు. మీ ఇద్దరికీ సంతానం లేకపోతే తపస్సు చేశారు. ముందు బ్రహ్మ గురించి, తర్వాత నన్ను గురించి. మీ తపస్సు గురించి మీకు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడిగితే క్లిష్టమైనటువంటి మోక్షాన్ని అడగలేదు. నా యొక్క మాయ వల్ల
మిమ్మల్ని మాయ ఆవహించింది. మీకు సంతానం లేకపోవడం వల్ల నా వంటి కుమారుడు కావాలని అడిగారు. కోరిక అది. నా వంటి కుమారుడు ఎక్కడ దొరుకుతాడు? నేనే పుట్టాలి మీకు. అందుకే ఆ జన్మలో మీకు నేను కుమారుడిగా జన్మించాను. అప్పుడు నా పేరు పృశ్నిగర్భుడు. అది 1వ జన్మ. తర్వాత జన్మలో ఈయన కశ్యపుడు, నువ్వేమో అదితి. నీకు నేను కుమారుడిగా జన్మించాను. వామనుడను. ఇంద్రుడికి తమ్ముడుగా ఉపేంద్రుడనే పేరుతో జన్మించాను. ఇది 3వ జన్మిది. ఈ జన్మలో మళ్ళీ మీ ఇద్దరికీ కూడా నేను కుమారుడిగా ఇప్పుడు జన్మించాను. ఇక మీకు నా అనుగ్రహం వల్ల మీకు మళ్ళీ నేను కుమారుడిగా జన్మించను. మీకు జన్మ కూడా ఉండదు. మీకు ఇచ్చిన మాట ప్రకారం జన్మించాను నేను అని మామూలుగా మళ్ళీ చిన్నపిల్లవాడిగా అయిపోయాడు. కేరమంటున్నాడు 2 చేతులతో సంటి పిల్లవాడుగా. మాయ కప్పేసింది మళ్ళీ దేవకికి వసుదేవుడికి. వసుదేవుడు భయపడ్డాడయ్యయ్యో, ఈ కుర్రవాడికి కంసుడి వల్ల ఇంత ప్రమాదం ఉన్నది, చంపేస్తాడు ఈ కుర్రవాడిని, ఏమిటి చెయ్యాలి అని ఆలోచించాడు. ఏం చేస్తున్నాడో అతనికే తెలియదు. చేతులకున్న సంకెళ్ళు వాటంతటా ఊడిపోయాయి. కుర్రవాడిని హృదయానికి హత్తుకున్నాడు. కొన్ని బొమ్మల్లో చూపిస్తారు, ఏదో గంపలో పెట్టి తల మీద పెట్టి తీసుకువెళ్ళినట్టు. తట్టలు బుట్టలు ఏమీ లేవు అక్కడ. హృదయానికి హత్తుకున్నాడు. వడిగా నడిచి వెళ్ళిపోతున్నాడు. చేతులకి కాళ్ళకి ఉన్న బంధములు ఊడిపోయాయి. తలుపులు వాటంతటా అవి తెరుచుకుంటున్నాయి. పరమాత్మ యొక్క మాయ వల్ల ఆ చెరసాలలో ఉన్న కావలిదారులందరికీ కూడా మైకం వచ్చేసింది. గాఢ నిద్రలో మునిగిపోయారు. వెనకాల ఆదిశేషుడు తలుపులన్నీ వేసుకుంటూ వచ్చాడు. తర్వాత గొడుగులాగా పట్టాడు ఆదిశేషుడు. మధ్యలో యమునా నది తగిలింది, దారిచ్చేసింది. రాముడు ఆ రోజున వారధి కట్టాలంటే సముద్రం ఏ విధంగా అవకాశం ఇచ్చిందో ఆ విధంగా యమునా నది దారిస్తే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అక్కడే ఉన్న రేపల్లెలో ప్రవేశించాడు. చిన్నగా నందుడి ఇంటికి వచ్చాడు. పరమాత్మ యొక్క విష్ణుమాయ వల్ల ఆ రేపల్లెలో ఉన్నటువంటి నందుడి ఇంటిలో వాళ్ళకి, బయట ఉన్న ఊర్లో వాళ్ళకి, కావలిదారులుంటే కాపలా వాళ్ళకి అందరికీ కూడా నిద్ర ఆవహించింది. యశోద కూడా గాఢ నిద్రలో ఉన్నది. అప్పుడే ఆవిడికి అమ్మాయి పుట్టింది, యోగమాయ కుమార్తెగా. ఈ అబ్బాయిని అక్కడ పడుకోబెట్టాడు. ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చాడు. దేవకీదేవి ఒళ్ళు పక్కలో పడుకోబెట్టాడు. ఎందుకు చేశాడో ఆయనకి తెలియదంతా పరమేశ్వరుని యొక్క లీలా విశేషం. కేరమని ఏడ్చింది. మాయ వదిలిపోయిందేమో. తలుపులన్నీ మళ్ళీ వాటంతటా మూసుకుపోయాయి. ఆ బంధనాలు చేతులకి కాళ్ళకి తగిలించుకున్నాడు. భయపడిపోతున్న వాడిలాగా, మునిగిపోతున్న వాడిలాగా నటిస్తున్నాడు వసుదేవుడు పాప. ఇంతలో కావలి వారు లేచారు, చూశారు. తలుపుల గడియలన్నీ బాగానే వేసి ఉన్నాయి. కంసుడికి ఈ వార్త చెప్పారు. కంసుడు నిద్రలో ఉన్నవాడు లేచి గబగబా వచ్చాడు. ఉత్తరీయం జారిపోతూ ఉంటే నిద్రమత్తులో తూలుతూ వచ్చాడు. కంగారు పడింది పాపం. తెలుసా ఆవిడికి విష్ణుమూర్తి కనిపించాడు, మాట్లాడాడు. బ్రహ్మాది దేవతలు వచ్చి స్తుతి చేయడం తెలుసు. అయినా సరే ఏదో పిల్లని రక్షించుకోవాలనేటటువంటి తాపత్రయం పాపం. మాయ అలా కప్పేస్తుంది. ఆ అమ్మాయిని హృదయానికి హత్తుకుంటోంది. పమిడి జారిపోతూ ఉంటే సర్దుకుంటోంది, భయపడిపోతోంది. అన్న రక్షించు, కాపాడు అన్న, శమింపుమన్నా తగదు అల్లుడు కాదిది మేన కోడలవు మన్నన సేయుమన్నా రా మన్నన సేయుమన్నా విను మానిని చంపుట రాచపాడి కాదన్నా సుకీర్తి వై మనగదన్నా మహాత్ములు పోవు త్రోవ పోవన్నా భవత్ సహోదరి కదన్నా నిను శరణంబు వేడదన్ అన్నా. మేనకోడలు పుట్టింది, మేనలుడైతే నిన్ను వధిస్తాడని భయపడాలి, కానీ నువ్వు క్షత్రియుడివి, నీ యొక్క చెల్లెల్ని కాపాడన్నా. ఆడుదాన్ని చంపడం రాజులకు తగిన పని కాదన్నా. ఆడపిల్ల ఇది, ఆడపిల్లకి ఏమైనా బహుమతులు ఇవ్వాలి, అంతేగాని ఇలా చంపకూడదన్నా.
కుర్రవాడైతే చంపుతాడు కానీ ఆడపిల్ల ఎందుకు చంపుతుంది అని ఏదో చెప్పింది పాపం, ఏదో రక్షించాలని ప్రయత్నం చేసింది. వినలేదు కంసుడు. ఆ పొత్తేళ్లలో ఉన్న బిడ్డని లాగాడు, నేలకేసి విసిరి కొట్టాడు. కింద పడి తలపగలవలసిన పిల్ల కాస్త పైకి ఎగిరి ఆకాశంలోకి వెళ్ళి అతన్ని హెచ్చరించింది. తెంపరి వైపొదింపొరిని దేవకి బిడ్డల చిన్న కుర్రలం చంపితివి, ఇంకనైన ఉపసంతి వహింపక రాళ్ళ మీద నొప్పింపగ ఇసిరో ఇది యుబీరమే నా సరసంజనించి నించంపెడు వీరుడొక్కడు వీరుడొక్క దశ సత్కృతి నందెడువాడు దుర్మతి. ఇంతవరకు పుట్టినటువంటి దేవకీదేవి కుమారులందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా వధించావు నువ్వు. అయినా సరే కూడా ఏ విధమైనటువంటి విడియము లేకుండా ఇప్పుడు ఆడపిల్లను చంపడానికి ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. నిన్ను చంపేటటువంటి వాడు వేరే ఒక చోట ఇప్పుడు ఇదే సమయంలో పుట్టి పెరుగుతున్నాడు సుమా అని హెచ్చరించింది అశరీరవాణిగా. అదృశ్యమైపోయింది. ఆవిడ దేవతగా భూమి మీద ఎన్నో చోట్ల ఆరాధ్య దేవతగా అవతరించింది. ఒక్కొక్క చోట ఒక్కొక్క గుణం ఆవిడ యొక్క ప్రధాన లక్షణము. ఆయా ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల చేత పూజలు అందుకుంటూ ఉన్నది, అనేక పేర్లతో పిలువబడుతూ ఉన్నది. ఎక్కడ ఏ లక్షణం కూడా ఉన్నా కూడా రక్షించడం అనేటటువంటిది ఆవిడ యొక్క ముఖ్య లక్షణమట. పాపం సిగ్గుపడ్డాడు కంసుడు. బావా వసుదేవ చేతులు పట్టుకు బతిమాలాడు, నన్ను క్షమించు, తొందరపడి నీ పిల్లలందరినీ కూడా చంపాను నేను. ఏం చేస్తాం, కర్మ అలా నడిపిస్తూ ఉంటుంది. ఎవరి కర్మను బట్టి వాళ్ళు అలా నడుస్తూ ఉంటారు. నీ బిడ్డలకు అభిప్రాయం లేదు, వాళ్ళు మరణించారు నా చేతిలో, ఏమనుకోక అమ్మాయి దేవకి అన్నాడు. వాళ్ళని విడిచిపెట్టాడు. ఇక మరుసటి రోజున తన యొక్క అనుచరులందరినీ పిలిచి జరిగిన విషయం చెప్పాడు. వాళ్ళు అన్నారు, ఈ దేవతలంతా కూడా మనకి శత్రువులు, వాళ్ళని ఎప్పటికప్పుడు చంపాలి, వాళ్ళు ఎక్కడ దాముకున్నారో వాళ్ళని వెతికి చంపాలి. నీ పరాక్రమానికి భయపడి వాళ్ళు దాముకున్నారు, వాళ్ళు బ్రహ్మనో విష్ణువునో సేవిస్తున్నారు దేవతలు. లేకపోతే మునివృత్తిని అవలంబించి నిరాశతోటి అరణ్యాల మధ్యలో ఉండిపోయి ఉంటారు. వాళ్ళని చంపవలసిందే. ఎక్కడుంటాడో విష్ణువు, ఆయన్ని వెతికి పట్టుకొని అతన్ని నిర్వీర్యుణ్ణి చెయ్యాలి మనం. అమర శ్రేణికి ఎల్ల చక్రి ముఖరుండు, ఆ చక్రియే ధర్మమందమరున్, గోవులు భూమి దేవులు దితిక్షామ్నాయ కారుణ్య సత్యములున్, యాగతపోదమంబులును శ్రద్ధాశంతులు విష్ణుదేహములు. ఇవన్నీ కూడా విష్ణువు యొక్క దేహాలు. ఇన్నిటిని సంహరించిన అతండంతంబునం పొందెడు. రాక్షసులైన వాళ్ళకి తెలుసు పరమాత్మ యొక్క తత్వం. దేవతలందరికీ కూడా విష్ణువే ముఖ్యుడు. అతడు ధర్మంలో ఉంటాడు. ధర్మాన్ని పోగొట్టాలి, అధర్మాన్ని వ్యాప్తి చేయాలి. మనం విష్ణువుని సంహరించాలంటే అతని శరీరం మనకు దొరకాలి. అది ఒక్క చోట దొరకదు. అతనికి ఎన్నో శరీరాలు ఉన్నాయి. గోవుల్లో ఉంటాడు, బ్రాహ్మణుల్లో ఉంటాడు, వేదముల్లో ఉంటాడు, ఓరిమిలో, కారుణ్యంలో, సత్యములో, యాగములో, తపస్సులో, దమములో, శ్రద్ధలో, శాంతిలో, ఇవన్నీ కూడా విష్ణువు యొక్క శరీరాలే. వీటినన్నింటినీ కనుక అంతం చేసినట్లయితే అతడు కూడా నిలువలేకుండా నశించిపోతాడు. రాజా, వాళ్ళందరినీ చంపేయమంటావా? చంపుదుమే నిలింపులను, దేవతలను సంహరించమంటావా? జంకెల రంకెల తాపసాబలిన్ పంపుదుమే కృతంతకుని పాలికి, తపస్సు చేసుకునేటటువంటి మునీశ్వరులను భీకర గర్జనలతోటి యముడి దగ్గరికి పంపించమంటావా? క్రేపులతోడ గోవులం త్రుంపుదుమే, దూడలతో సహా గోవులను సంహరించమంటావా? అక్కడ ఉంటాడు విష్ణువు. కాబట్టి వీటిని చంపితే విష్ణువు బలహీనమైపోతాడు. ధరామరుల తోలుదుమే, బ్రాహ్మణులను తోలిపారేయమంటావా? నిగమంబులం విదారింపుదుమే, వేదాలను చింపి పారేయమంటావా? యజ్ఞయాగాదులు చేస్తే విష్ణువుకి దేవతలకి బలం. యజ్ఞయాగాది కార్యక్రమాలు నిలిపివేయమంటావా?
వసుంధర హరింపుదుమే, లేకపోతే ఈ భూమినే చుట్ట కింద చుట్టి తీసుకొచ్చి నీ వశంలో పెట్టమంటావా మహారాజా, ఏం చేయమంటావని అడిగారు. ఇదే సమయానికి నిన్న రాత్రి పుట్టిన వాళ్ళు ఏ ఏ ఊళ్ళల్లో ఉన్నారో వాళ్ళందరినీ విచారించి ఒక్కొక్కడిని చంపేయండి అన్నాడు. తలో దిక్కుకి వెళ్ళారు. ఈ సమయంలో పుట్టినటువంటి వాళ్ళ యొక్క ఆరా తీసుకుందామని ఇక్కడ నందగోకులంలో తెల్లవారింది. యశోదకు అబ్బాయి పుట్టాడనే మాట ఆ ఊరంతా రాకింది. అంతా కూడా సంతోషించారు. నందుడు చాలా సంతోషించాడు. లేక లేక కుమారుడు కలిగినందుకు స్నానం చేశాడు, కొత్త బట్టలు ధరించాడు, బ్రాహ్మణోత్తములను పిలిచాడు, పుణ్యాహోచనం మొదలైన మంత్రాలు చదివించాడు, అనేక దానాలు ఇచ్చాడు, స్వస్తివాచికాలు చెప్పించాడు, శుభాశీస్సులు పుణ్యాహవచనాలు చేయించాడు. బాలుడుకు పుట్టినప్పుడు చేయవలసినటువంటి శుభకర్మలన్నీ చేయించాడు. పితృదేవతలకు తృప్తిగా పూజలు చేయించాడు. 2 లక్షల పాడియావుల్ని ఆభరణాలతోటి అలంకరించి దూడలతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చాట. బంగారు చెంబులు, ఆభరణాలు, నూతన వస్త్రాలు, పెద్ద పెద్ద కొండల వంటి నువ్వుల రాసులు దానం ఇప్పించాట. ఇటువంటి శుభకార్యాలు చేసేటప్పుడు నువ్వుల రాసులు దానం ఇవ్వాలి, ఇస్తే శుభమన్నారు. రుక్మిణీదేవి కళ్యాణ సమయానికి కూడా భీష్మక మహారాజు గారు నువ్వులు దానం చేశాడు. అప్పుడు వారంతా సంతోషించిన వారే ఆ బ్రాహ్మణోత్తముడు ఈ అబ్బాయిని దీవించారు. ఈయాభీర కుమారుడు శ్రీయుతుడై వీరవైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించిరపుడు బ్రాహ్మణ జనముల్. ఈ అబ్బాయి దీర్ఘాయుష్మంతుడవుతాడు, సమస్త సంపదలతోటి తులతూగుతూ ఉంటాడు, శత్రువీరులను జయిస్తాడు అని దీవించారట. పోతన్న గారు ఒక్కొక్క చోట కొంచెం కఠినమైన పద్యాలు రచించిన ఇలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు చక్కటి పద్యాలు, మెత్తటి పద్యాలు, చిన్న చిన్న పద్యాలు అలతి అలతి మాటలతో మృదు మధురంగా రచిస్తారు. నాకు అనిపిస్తుంది గత జన్మలలో ఎప్పుడో పోతన్న గారు యశోదేమో అనిపిస్తుంది. ఆయన యశోదలాగా ఆ యశోద గురించి వర్ణన చేసేటప్పుడు ఆ భావనతోటి పద్యాలు రాస్తాడు. అవన్నీ మనకి ఈ దశమస్కంధంలో వస్తాయి. దుందుభులు మొరసే గాయక సందోహము పాడే సూత సముదాయముతో వంది జనులు కీర్తించిరి క్రందుగా వీటంచ భద్రకాహళరవముల్. దుందుబును మ్రోగించారు, గాయకులు ఆనందంతో పాటలు పాడారు, సూతులు వందిజనులు స్తోత్రాలతోటి కీర్తించారు. వందులు మాగధులు ఇలాంటి వాళ్ళు ఉంటారు, స్తోత్ర పాఠాలతో కీర్తించేవాళ్ళు. రక్షణను క్షేమాన్ని సూచించేటటువంటి బాకాల మ్రోతలు వినిపించాయి. ఆవులన్నిటికీ కూడా పసుపులు నూనెలు రాశారు, బాగా అలంకరించారు ఆవులను, దూడలను, ఎద్దులను. దూడలన్నీ కూడా చెంగు చెంగున గంతులు వేశాయి ఆనందంగా. ఆవులన్నీ కూడా చక్కగా పాలనిచ్చాయి. ఆ వృషభములు పెద్ద పెద్దగా రంకెలు వేశాయట. ఒక్కొక్కళ్ళే లేచారు. అందరూ కూడా మంచి మంచి అలంకారాలు, తలపాగాలు ధరించారు. స్త్రీలు కూడా మంచి మంచి దుస్తులు ధరించారు, చీరలు ధరించారు, అలంకారాలు ధరించుకున్నారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు లేపుకుంటూ పిలుచుకుంటూ నడక మొదలుపెట్టారు. యశోద ఇంటికి వచ్చేసరికి ఇంచుమించుగా పరుగులాంటి నడకతోటి వస్తున్నారట. ఒకళ్ళనొకళ్ళు పిలుచుకుంటున్నారు. ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటిని అబలలారా, మన యశోద చిన్ని మగవానిని కనెనట చూచి వత్తమమ్మ సుదతులారా అని ఈ విధంగా ఒకళ్ళనొకళ్ళు పిలుచుకుంటూ వచ్చారు. పరుగు వంటి నడకతోటి వచ్చారు. యశోద ఇంటికి వచ్చారు. బాలుణ్ణి చూశారు, ముచ్చటపడ్డారు. పాపనికి నూనె తల ఎంటి పసుపు రాసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములొక కొన్ని చుట్టి
రాజల్లి తొట్లను నిచి దీవించి పాడిరి అయ్యు విధలెల్లా. నూనె రాసి తలంటి శ్రీరామ రక్ష పెట్టారట. శ్రీకృష్ణ పరమాత్మకి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి రక్ష పెట్టారట. ఉయ్యాలలో పడుకోబెట్టారు, జో కొడుతున్నారు. జో జో కమల దళక్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవ కరపద జో జో పూర్ణేందు వదన జో జోయనుచున్. ఈ విధంగా నిద్రపుచ్చితే ఆయన నిద్రపోయినట్టు నటిస్తున్నట్ట మహావిష్ణువు కృష్ణుడుగా, బాలుడుగా. లోకములు నిదురపోవగా జో కొట్టుచు నిదురపోని శుభగుడు. లోకాలన్నీ నిద్రపోతుంటే ప్రజలందరినీ నిద్రపుచ్చుతాడు కానీ ఆయన నిద్రపోడట శ్రీ మహావిష్ణువు. అటువంటి పరమాత్మ రమణు జో కొట్టి పాడ నిదురన్ గైకొను క్రియవూరకుండే కను తెరవకయున్. అలా నిద్రపోయినట్టుగా నటిస్తున్నట్ట. ఒక రోజున నందుడు మరియు ఇతర ముఖ్యులైనటువంటి యాదవులు కప్పములు తీసుకొని మధురానగరానికి వెళ్ళారు. కంసమహారాజు గారికి కప్పం చెల్లించాలి. చెల్లించిన తర్వాత అక్కడే ఉన్నటువంటి వసుదేవుడు ఇంటి దగ్గరే ఉన్నాడు, చెరసాల్లో లేడు కనుక కలవడానికి వెళ్ళారు. కాసేపు మిత్రులే నందుడు వసుదేవుడు మాట్లాడుకున్నారు. నంద, నీ కుమారుడు ఎలా ఉన్నాడు? కుమారుడు కలిగితే ఎంత ఆనందమో కదా, పుత్రులు లేని జన్మ వృధా కదా అని బాధపడ్డాడు. వసుదేవ, నా కుమారుడు నీ కుమారుడే అనుకోవయ్యా అన్నాడు నందుడు. అంతేనయ్యా, మన కుమారుడి యొక్క యోగక్షేమాలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు, జాగ్రత్త, తొందరగా వెళ్ళిపోండి, అశుభములు సూచిస్తున్నాయి అన్నాడు. తొందరగా ఇంటికి వచ్చారు. ఇక్కడ ఒక్కొక్క గ్రామమే తిరుగుతూ శిశువులను వధిస్తూ ఉన్నటువంటి పోతన అనేటటువంటి ఒక రాక్షస స్త్రీ ఇక్కడికి వచ్చింది. యశోదుంది, రోహిణుంది, ఇతర స్త్రీలు ఉన్నారు. ఆవిడని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏమా సౌందర్యం, మంచి అందగత్తెలాగా వచ్చింది, ఏమా అందం, దేవకన్య అని ఆశ్చర్యపోతుంటే వచ్చేస్తోంది, లోపలికి వెళ్ళిపోతోంది, ఉయ్యాల దగ్గరికి వెళుతోంది. పాలు తాగుతావా నాయనా, పాలు కావాలా నాయనా అంటున్నది. వద్దమ్మా, పాలివ్వద్దు, వద్దు వద్దు, ఇప్పుడే ఇచ్చావంటుంది యశోద. వినదే. అబ్బాయిని చూశాడు, ఒక్కసారి కన్ను తెరిచి చూశాడు, మళ్ళీ కళ్ళు మూసుకున్నట్టు నటించుతున్నాడు. జగన్నాటక సూత్రధారి పరమాత్మ. పాలిచ్చింది, పాలతో పాటు ఆవిడ ఆయువు కూడా లాగేశాట. పెద్ద శరీరంతో రాక్షస రూపంతో పడింది. కంగారు పడ్డారు, అబ్బాయికి రక్షిస్తారు. ఇంతలో వచ్చారు నందుడు వాళ్ళు. వసుదేవుడికి భవిష్యత్తు కూడా తెలుసా, ఆయన చెప్పాడు, పాపం హెచ్చరించాడు అనుకున్నారు. గొడ్డళ్లతోటి ఆ రాక్షసి యొక్క శరీరాన్ని ముక్కలు చేసి ఊరికి బాగా దూరంగా తీసుకెళ్ళి చందనపు కర్రలతోటి కాల్చితే, ఎప్పుడైతే పాలతో పాటుగా ఆవిడిచ్చినటువంటి విషంతో పాటుగా ఆవిడలో ఉన్నటువంటి పాపాలన్నీ లాగేశాడు, విష్ణుమూర్తికి పాలిచ్చి తల్లిగా కొద్దిసేపు నటించినటువంటి అనుభూతిని పొందిందో, ఆవిడ యొక్క శరీరం నుంచి దివ్యమైనటువంటి సుగంధములన్నీ కూడా వస్తున్నాయిట. విషధర రిపు గమనునికిని విషగళ సఖునికిని విషగళ సఖునికిని విమల విష శయ్యనునికి విషభవ భవ జనకునికిని విషకుచను విషముగొనుట విషమేతలపన్. చకారం బాగా వాడారేమో, కొంచెం పద్యం చదవడం కష్టంగానే ఉంది. ఆ బాలుడు సాక్షాత్తు విష్ణుమూర్తి. ఆయన విషజంతువులైనటువంటి నాగులను చీల్చి పీల్చి పిప్పి చేసేసేటటువంటి గరుత్మంతుడు ఆయన యొక్క వాహనం. ఆయన పడుకునేది ఆదిశేషువు మీద. విషాన్ని కంఠంలో ధరించినటువంటి పరమేశ్వరుడు ఈ శ్రీ మహావిష్ణువుకి మిత్రుడు. ఆయన స్వచ్ఛమైనటువంటి విషముల మీద పడుకుంటాడు. విషములంటే నీళ్ళనేటటువంటి అర్థం ఉన్నది. విషముల నుండి పుట్టినటువంటి పద్మంలో, అంటే నీళ్లలో నుంచి పుట్టినటువంటి పద్మంలో పుట్టినటువంటి బ్రహ్మదేవుడికి తండ్రి ఈయన. అటువంటి విష్ణువుకి ఒక రాకాసి చన్నుల్లో ఉన్నటువంటి విషాన్ని లాగడం
ఒక పెద్ద విషమమైన విషయమా అంటున్నారు. ఆ బాలుడు సాక్షాత్తు విష్ణుమూర్తే కాబట్టి ఆ పూతన యొక్క పాలతో పాటు ఆవిడ శరీరంలో ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా లాగిపారేశాట. హరిగని చన్నులు కుడిపెడి తరుణులు ప్రాప్తించు పదము తలపగవశమే హరి ఆరగించుటకు పాల్కురిసిన ధేనువులు ముక్తి కొనల చెరించు. విష్ణువును చూచి తను సనుబాలు త్రాగించగలిగినటువంటి యువతులు ఎంత ఉత్తమ లోకాలకు పోతారో ఊహించడం శక్యమా? పోతనికి ఉత్తమమైనటువంటి గతులే కలిగి ఉంటాయి. హరికి తాగడానికి పాలనిచ్చినటువంటి గోమాతలు కూడా ఆ ముక్తిలోకం యొక్క పొలిమేరల్లో సంచరిస్తూ ఉంటాయిట. ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ 1వ ప్రమాదం నుంచి తప్పుకుని బయటపడ్డాడు. పూతన అనే రాక్షసుని సంహరించాడు. స్త్రీతో మొదలుపెట్టాడు ఈయన దుష్ట శిక్షణా కార్యక్రమాన్ని. 3వ నెల వచ్చింది, బోర్లా పడుతున్నాడు. 4వ జన్మ నక్షత్రం. పెద్ద పండగ చేసింది. లేక కలిగిన కుమారుడేమో, మంచి సంపన్నులైనటువంటి కుటుంబమేమో, చక్కగా ఉత్సవం జరిపారు. పేరెంటానికి పిలిచింది అందరినీ. ఆ హడావిడిలో ఉన్నది. కుర్రవాడికి పాలిచ్చి ఒక కంచం వేసి ఆ పక్కన పడుకోబెట్టారు చెట్టు కింద. పల్లెటూరులో అలాగే ఉంటుంది. ఆ చెట్ల కింద అక్కడ పడుకోబెట్టేస్తుంటారు. అక్కడే ఓ బడ్డి కూడా ఉన్నది. లేచాడు, ఇటు అటు చూశాడు, పాలు కావాలి. అమ్మ కనపడలేదు. కాళ్ళు ఇటు అటు ఊపుతుంటే ఒక కాలు కొంచెం బండికి తగిలింది. ఆ పక్కనే బండి ఉన్నది. అందులో తినుబండారాలు, పదార్థాలు, పిండి వంటలు చాలా ఉన్నాయి. బండి ఒక్కసారి పైకి ఎగిరింది, కింద పడి ముక్కలైపోయింది రుసులతో సహా. ఆశ్చర్యపోయాడు. పేరెంటాలు ఆటేశారు, పరిగెత్తుకొచ్చారు. ఏం జరిగిందంటే అక్కడ అబ్బాయిలు ఆడుకునేవాళ్ళు చెప్పారు. ఏమోనంటే కుర్రాడు తన్నాడు, బండి పైకి ఎగిరి పడిందని. పెద్ద సుడిగాలి లేదు, బండి ఎగిరే కారణమే లేదు. ఈ కుర్రవాడు బండిని తన్నేటటువంటి అవకాశమే లేదు. ఎలా పడిందో అర్థం కాలేదు. బాలుండెక్కడ, బండి ఎక్కడ, నభోభాగంబుపై చెట్పడం, కాలం తన్నుట ఎక్కడ. ఆకాశంలోకి ఎగిరిపడేలా తన్నడం ఏమిటి? ఏల పడుచుల్ గల్లాడిరి. ఈ పిల్లవాళ్ళు అబద్ధాలు చెబుతున్నారు. ఈ జడ్డు పల్కే లోకంబుననైన చెప్పబడునే. ఈ మూర్ఖపు మాటలు మనం ఇలా చెబితే ఎవరైనా నమ్ముతారా లోకంలో? ఏ చందమో కాక అంచాలాపించుచు వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యులైరంతటన్. ఆశ్చర్యపోయారు. కుర్రవాడికి బ్రాహ్మణులు వచ్చి మంత్రాలు చదివి దిష్టి తీశారు. ఆడవాళ్ళు రక్ష పెట్టారు. కుర్రవాడిని లోపలికి తీసుకెళ్ళి పాలిచ్చింది తల్లి. ఇంకొక రోజున కుర్రవాడిని ఎత్తుకుంది, ఆడిస్తోంది తల్లి అయినటువంటి యశోద. ఉన్నట్టుండి బరువెక్కిపోతూ ఉన్నాడు. నిన్న చెప్పుకున్నాం, అష్టసిద్ధుల్లో ఒక సిద్ధి ఉన్నది. ఈ దగ్గర చాలా సిద్ధులు ఉంటాయి, పరమాత్మ దగ్గర లేని సిద్ధులు ఏముంటాయి కనుక ఉన్నట్టుండి బరువైపోతున్నాడు. ఏం చేయాలో తెలియలేదు. ఏమిటి కుర్రవాడు ఇంత బరువుగా ఉన్నాడు అని కిందకి దింపింది. ఇంతలో సుడిగాలి వచ్చింది, కుర్రాడిని ఎత్తుకు తీసుకుపోయింది. తృణావర్తుడనే రాక్షసుడు. ఇందాక బండి రాక్షసుడు అని చెప్పలేదు, మరి శకటాసురుడు అని అంటారు. కానీ రాక్షసుడు అనే మాట పోతన్న గారు వాడలేదు. మామూలుగా తన్నాడేమో. ఇక ఇది మాత్రం తృణావర్తుడనే రాక్షసుడు. సుడిగాలి వచ్చింది, ఆకాశంలో తీసుకుపోయాడు ఈ కృష్ణుడిని. మిగతా వాళ్ళు ఎవరు ఎగరలేదు. ఒకళ్ళకొకళ్ళకి దిక్కు తోచడం లేదు. సూర్యుడు కనిపించడం లేదు. మబ్బులు కమ్మేసినట్టుగా అయిపోయింది. ఆ పైకి వెళ్ళిన వాడు ఆ తృణావర్తుడు ఆ రాక్షసుడి యొక్క పీకి పట్టుకుని పిసుగుతూ ఉంటే ఏం చేయాలో తోచక బాగా బరువు ఎక్కువైపోతూ ఉంటే కిందకు వచ్చి పడ్డాడు. పెద్ద రాక్షస రూపంలో వాడి మీద ఆడుకుంటున్నాడు ఈ కుర్రవాడు. చూసి కంగారు పడ్డారు, వచ్చారు. ఎవరో ధైర్యవంతులు వెళ్ళి ఆ కుర్రవాడిని తీసుకొచ్చి యశోద చేతిలో పెట్టారు. గత జన్మంబుల ఏమి నోచితిమో, యాగశ్రేణులేమేమి చేసితిమో, ఎవ్వరికేమి పెట్టితిమో, ఏ చింతారతిన్ పొద్దు పుచ్చితిమో,
సత్యములేమి పల్కితిమో ఏ సిద్ధ ప్రదేశంబు త్రొక్కితిమో ఏ పుణ్యక్షేత్రాలు దర్శించామో ఇప్పుడు చూడగంటి మిచటన్ కృష్ణార్భకు నిర్భయున్. పూర్వజన్మలో మనం ఏమేమి మంచి పనులు చేశామో, ఏమేమి నోములు చేశామో, ఏ ఏ యాగాలు చేశామో, ఎంతమంది అర్జులకు ఏమేమి దానాలు చేశామో, ఏమేమి పుణ్యకర్మలు చేశామో, ఏ ఏ పుణ్యతీర్థాల్లో స్నానాలు చేశామో, ఏ ఏ పుణ్యక్షేత్రాలు సేవించామో, కాబట్టే ఇప్పుడు మన నల్లనయ్యని ఈ కుర్రవాణ్ణి మనం చూడగలిగాం కదా అని ఆశ్చర్యపోయారు. మళ్ళీ దిష్టి తీశారు పాపం. ఏమిటో ఇక్కడ ఉంటే ప్రమాదాలు చాలా ఉంటున్నాయి. ఇంతలో గర్గుడనేటటువంటి ఒక మహర్షి వచ్చాడు, గర్గ మహర్షి. వసుదేవుడు పంపించాడు ఆయన్ని, ఈ గర్గుణ్ణి. నందుడు ఇంటికి వచ్చాడు. వచ్చినటువంటి మహర్షిని నందుడు గౌరవించాడు, ఆదరించాడు. మహాత్మా, ఊరకరారు మహాత్ములు వారు అధముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లం కారణము మంగళములకు. అధములింటికి నీ వంటి వారు రావడం వాళ్ళకి మంగళములు. నీరాక శుభంబు మాకు నిజము మహాత్మా, నీ రాక మాకు ఆనందంగా ఉన్నది అని చెప్పి సంతోషించాడు నందుడు. నందరాజా, వసుదేవుడు పంపిస్తే వచ్చాను నేను. ఈ కుర్రవాళ్ళకి జాతకర్మలు చెయ్యాలి, నామకరణం చెయ్యాలి, చెవులము చెయ్యాలి. ఇటువంటి చేయవలసినటువంటి కర్మలు కొన్ని ఉన్నాయి. ఇది రహస్యంగా జరగాలి. ఎందుకంటే యోగమాయ చెప్పింది కంసుడికి, నాతో పాటు పుట్టినటువంటి వాడు ఎక్కడో తిరుగుతున్నాడని. ఇప్పుడు మనం ఇతనికి ఇక్కడ ఈ కార్యక్రమాలు జరిపించామని తెలిస్తే నీ కుమారుడే ఆ బాలుడేమో అని నందరాజుకి అనుమానం రావచ్చు, కంసరాజుకి. కాబట్టి రహస్యంగా జరగాలని బలరాముడికి నామకరణం చేశాడు, చెప్పుకున్నాము. సంకర్షణుడని, రాముడని, బలభద్రుడని పేర్లు పెట్టారు. ఇక ఈ రెండో వాడు ఉన్నాడే నల్లనయ్య, పూర్వం కృతయుగంలో తెల్ల రంగులో ఉండేవాడు విష్ణుమూర్తి. తర్వాత ఎరుపు రంగు, తర్వాత పసుపు రంగు, ఇప్పుడు ద్వాపరయుగం చివరకు వచ్చాను నలుపు రంగు వచ్చింది. కృష్ణుడు అని పిలవండి ఇతన్ని. ఇతనికి ఒక పేరా? సహస్రశీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాదు అంటారు పురుషోత్తంలో. అలాగే ఆయనకి అనేకములైనటువంటి నామాలు. వసుదేవుడికి జన్మించాడు ఇతను, నిజం చెప్పాడు కాబట్టి వాసుదేవుడు అని పిలవాలి ఇతన్ని. ఇతనికి 1000 నామాలు ఉన్నాయి, సహస్రనామాలు. శ్రీ మహావిష్ణువు విష్ణు విష్ణుర్వషట్కార. ఇతడు ఈ బాలుడి వల్ల మీరు అన్ని దుఃఖాలని కూడా అతిక్రమించుతారు. దీనివల్ల దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరుగుతుంది. నీ కుమారుడు నారాయణుడితో సమానుడు సుమా అని చెప్పాడు. ఈ విధంగా నామకరణం జరిగింది. కృష్ణ బలరాములు పెద్దవాళ్ళు అయ్యారు. కొంచెం పాకుతున్నారు, నడుస్తున్నారు, బుడిబుడి అడుగులు వేస్తూ ఉన్నారు. అవ్వల మువ్వురి నెరుగక, అవ్వల నెరుగక మువ్వురి కవ్వల వెలుగొందు పరముడర్భకుడై ఆ అవ్వలకు సంతసంబుగా అవ్వా అవ్వా అనంగా అల్లన నేర్చన్. త్రిమూర్తులకు అతీతంగా ఉండేటువంటి ఆ శ్రీమన్నారాయణుడు జన్మలు లేనివాడు కాబట్టి అమ్మ అంటూ ఆయనకి ఎవరూ లేరు, అమ్మని ఎరగడు ఆయన. అటువంటి పరమపురుషుడు ఇప్పుడు బాలకుడై కనిపించిన ఆడవాళ్ళందరినీ కూడా అమ్మ అమ్మ అని పిలవడం నేర్చుకున్నట్ట. అడుగులు వే కలిగియు 2 అడుగులనే మన్ను మిన్ను అలిమిన బాలుండు అడుగిడదొడగెను శాత్రవులడుగులు అడుగులును వదలి అడుగవని పడన్. అతడు 1000 అడుగులు కలవాడైనా ఇందాక అనుకున్నది ఇక్కడ వచ్చింది. సహస్రశీర్షుడు, సహస్రపాదుడు, సహస్రాక్ష, సహస్రపాదు, అలా 1000 అడుగులు కలవాడైనా కూడా 2 అడుగులతోటే భూమి, ఆకాశము, అంతరిక్షము మొత్తం 7 ఊర్ధ్వలోకాలు కూడా ఆక్రమించాడే వామనుడుగా. అటువంటి పరమాత్మ ఇప్పుడు బాలకృష్ణుడుగా నెమ్మదిగా అడుగు వేసుకుంటూ తప్పటడుగులు వేస్తూ ఉన్నట్ట. ఇతని అడుగులు వేయడం చూసి దుస్తులు పొగరు మాటలు, వంకర మాటలు మానేసి అడుగమని పడిపోతాట. ఒకరోజు సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయం,
అమ్మ చక్కగా స్నానం చేయించింది కుర్రవాడికి. పొడుగు జుట్టేమో, జుట్టు పొడుగ్గా ఉన్నదేమో, పైకి ముడి వేసింది. ఒక ముత్యాల దండని చుట్టింది, ఆ ముడికి చుట్టింది. కంఠంలో ఒక చక్కటి దండను అలంకరించింది. నల్లటి మణి ఉన్నది ఆ దండ దగ్గర. ఆ దండ మధ్యలో ముఖములకు లేపనములు వ్రాసింది. చక్కగా నిలువుబొట్టు పెట్టింది. నాన్న ఆడుకో నాన్న అన్నదట. ఆ చెట్టు కిందకు వచ్చి ఇసుకలో ఆడుకుంటున్నాడు. ఒంటి నిండా ఆ బూడిద రాసుకున్నాడు. రోడ్డు మీద ఉండే దుమ్మంతా కూడా. ఎలా ఉన్నట్టంటే బాలకృష్ణుడప్పుడు తనువున అంటిన ధరణీ పరాగంబు పూసిన నిర్భూతి పూతగాగా. ఆ శరీరానికి అంటుకున్నటువంటి మట్టి పరమేశ్వరుడికి ఉన్నటువంటి విభూతి పూతలాగా ఉందట. ఆయన ఒంటి నిండా విభూతి రాసుకుంటాడు పరమశివుడు. ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకగాక. ఆ తల చుట్టూ చుట్టినటువంటి ముడి చుట్టూ చుట్టినటువంటి ఆ ఇది ఉన్నదే ముత్యాలహారం తలపై ఉన్నటువంటి నెలవంకలాగా ఉన్నదట. ఫాల భాగంబుపై పరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుగాగా. నుదుటను ఉన్నటువంటి ఆ కస్తూరితో పూసినటువంటి తిలకమున్నదే నిలువుబొట్టు, అది మూడవ కన్నులాగా ఉన్నదట. మన్మధుడిని దహించినటువంటి పాలనేత్రుడి యొక్క త్రినేత్రములాగా ఉన్నదట. కంఠమాలికలోని ఘన నీలరత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా. ఆ మెడలో ఉన్నటువంటి హారం మధ్యలో ఉన్నటువంటి నల్లమణి ఆ పరమేశ్వరుడు ఉండేటటువంటి నల్లటి మత్స హాలాహలాన్ని మింగి వెలగపండులాగా చేతిలో తీసుకుని గొంతులో పెట్టి నిలబెట్టుకున్నాడే నీలకంఠుడు గరళకంఠుడు. ఆ నల్లటి మత్సలాగా ఉన్నదట. హారవల్లులు ఉరగ హారవల్లులుగాక. మెడలో వేసిన దండలన్నీ కూడా పాములులాగా ఉన్నాయిట. బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది ఒప్పే శివునికి తనకును వేరులేమి తెల్ప వెలయునట్లు. శివుడికి నాకు ఏ విధమైనటువంటి భేదము లేదు, మేమిద్దరము ఒకటే అన్నట్లుగా కనిపిస్తున్నట్ట ఆ పరమాత్మ. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క రూపమైనటువంటి శ్రీకృష్ణుడికి శివుడికి భేదమేమీ లేదని చెప్పారు. ఎక్కడో చెప్పారు. శివుడు ఒకసారి చూద్దామనిపించింది. ఇక వెళ్ళాడు మనవాడు, ఏ విధంగా ఉన్నాడో చూడాలి అని చెప్పి ఆ పరమేశ్వరుడు వచ్చేసరికి ఇది ఇక్కడ ఉన్నటువంటి సన్నివేశమని ఇక అడుగులు వేయడం మొదలెట్టాడు. ఒక్కొక్కరింటికి వెళ్ళి వాళ్ళ వెన్న పాలు తాగేస్తున్నాడు, పిల్లలకి పెట్టేస్తున్నాడు, కోతుల వంటి జంతువులకు పెట్టేస్తున్నాడు, ఏడిపించేస్తున్నాడు. వాళ్ళంతా వచ్చి ఫిర్యాదు చేశారు యశోదాదేవికి. బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్ట పకపకనగి ఈ బాలుండాలము సేయుచు ఆలకు క్రేపులను విడిచే అంభోజక్షి. మా ఆడపిల్లలంతా కూడా పిల్లలకు పాలు లేవని వాడు గొడవ పెడుతూ ఉంటే పక్కపక్క నవ్వుతున్నాడు. దూడలను విడిచిపెట్టేస్తున్నాడు, ఆవుల పాలన్నీ తాగేస్తున్నాయి అవి. అమ్మ మీ కుర్రవాడు చేసే దుందుడుకు చేస్తాడు విన్నావా తల్లి? పడతి నీ బిడ్డడు మా కడవలలోనున్న మంచి పాలు ఆ పడుచులకు పోసి చిక్కిన కడవల పోనడచెను ఆజ్ఞ కలదో లేదో. అమ్మా నీకు తెలుసో తెలీదో, నీ అనుమతి అయిందో లేదో, మా ఇంట్లో ఉన్నటువంటి కడవల్లో ఉన్నటువంటి పాలు పెరుగు మజ్జిగ మొదలైనవన్నీ కూడా కుర్రవాళ్ళందరికీ పోసి తాగించేసి ఆ ఖాళీ కొండల్ని పడగొట్టి తన్నుతున్నాడు, పగలగొడుతున్నాడమ్మా. మా అబ్బాయి పడుకుని ఉంటే వాడి పిలకకి ఆవుదోడ తోకకి ముడివేశాడమ్మా మీ వాడు. ఏం చెప్పమంటావు తల్లి? మా అబ్బాయి కోడలు గదిలో పడుకుని ఉంటే తలుపు తీసి లోపలికి వెళ్ళి పకపక నవ్వుతున్నాడమ్మా. వేలుపులట నాకంటెను వేలుపు మరి ఎవ్వడనుచు. మా గోడల మీద చిత్రప్రతిమలు ఉంటే దేవతల యొక్క ప్రతిమలు, నేనే దేవుణ్ణి, నన్ను మించిన దేవుడు ఎవరున్నాడని చెప్పి అక్కడ ఎంగిలి చేశాడమ్మా, అంటే ఉమ్ము వేశాడనమాట. ఇలా ఉందమ్మా మీ వాడి యొక్క అలరి, ఏం చెప్పమంటావమ్మా అని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చూస్తే ఇంక తల్లి ఓయమ్మ
నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా పోయదమెక్కడికైనను మాయన్నల సురహులాన మంజుల వాణి. ఓ యశోదా, మా ఇంట్లో పాలు పెరుగు ఉండనివ్వడు, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం. మా యొక్క ఆవులే సురహులాన, అవే దిక్కు మాకు. వాటి ఆజ్ఞ ప్రకారం, వాటి సాక్షిగా మేము ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతామంటే, అమ్మా మా అబ్బాయి ఎప్పుడూ నన్ను విడిచిపెట్టి వెళ్ళడే, ఎప్పుడూ కూడా మా ఇంట్లోనే ఉంటాడే, బయటిల్లు ఏవి తెలియవే వాడికి, మా ఇల్లు తప్ప ఇంకే ఇల్లు తెలియదే. అన్యమెరుగడు తన ఎంత ఆడుచుండు మంచివాడీతడు ఎగ్గులు మానరమ్మా. మీరు అబద్ధాలు చెప్పకండమ్మా, సాడీలు చెప్పి నా దగ్గర మా వాడిని చులకన చేయకండమ్మా. రామలారా, త్రిలోకాభిరామలారా, తల్లులారా, గుణమతీమ తల్లులారా అన్నది కానీ కుర్రవాడిని మాత్రం ఏమీ అనలేదు. ఒకరోజున ఏం జరిగిందంటే, ఆ బయట వీధిలో ఆడుకుంటూ ఇంత మన్ను తీసి నోట్లో పోసుకున్నాడు. బలరాముడు చూశాడు. కృష్ణ, మన్ను తింటున్నావా? అమ్మతో చెబుతానుండు అన్నాడు. చెప్పుకొని ఇంకొంచెం మన్ను నోట్లో వేసుకున్నాడు. బలరాముడు వచ్చి తల్లికి చెప్పాడు, యారా కృష్ణ, మన్ను తిన్నావా అన్నది కొంచెం లేని కోపం తెచ్చుకుంటూ లేక కలిగిన కుర్రవాడు పాపం. దాంతో ఆనందం, ప్రేమ, అందులో మామూలు పిల్లలను చూస్తేనే మనకు ఆనందం కలుగుతుంది. అటువంటి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను కన్నతల్లిగా పొందగలిగినటువంటి ఆ యశోద ఎంతటి అదృష్టవంతురాలు కదా. అమ్మా, నేను మన్ను తినలేదమ్మా. అమ్మా, మన్ను తినంగనే శిశువునో ఆకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగ వీరి మార్గము ఘటించి చెప్పెదరు. వీళ్ళ మాటలు నమ్మకమ్మా, నీ చేత నన్ను కొట్టించాలని వాళ్ళు ఈ విధంగా చెబుతున్నారు అబద్ధాలు. కాదే నిన్ మదీయస్య గంధం అఘ్రాణము చేసిన వచనముల్ తప్పైన దండింపవే. కావాలంటే నా నోరు తెరుస్తాను, నా నోరు చూడు, నా నోట్లో మన్నుందేమో చూడు, తప్పైనట్టయితే నన్ను కొట్టు అన్నాడు. చిన్నగా నోరు తెరిచాడు. ఒక్కసారి నోట్లో చూసేసరికి ఆ తల్లికి 14 భువనాలు కూడా కనిపించాయట. ఒక్కసారి ఆశ్చర్యపోయింది ఆవిడ. ఏమిటిది? బాలుడు నోట్లో భువనములన్నీ కనిపిస్తున్నాయి, సమస్త లోకములు కనిపిస్తూ ఉన్నాయి. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పర్థమో సత్యమో తలపన్నేరక ఉన్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై అజండంబు ప్రజ్వలమై ఉండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగం అని ఆశ్చర్యపోతున్నది ఆ తల్లి. మళ్ళీ అంతలోనే ఇలా అన్నాడు. మాయ కమ్మింది ఆవిడికి. నాయన, ఇంకెప్పుడు మన్ను తినకరా నాయన అన్నదట. ఈ యశోదానందులు ఎవరంటే పూర్వజన్మలో వసువు ఆయన పేరు ద్రోణుడట. 8 మంది వసువులు, అందులో ద్రోణుడు ఒక ఆయన. ఆయన భార్య ధర. బ్రహ్మదేవుడు పిలిచి, మీరు భూలోకానికి వెళ్ళాలి, భూలోకంలో జన్మించాలి అంటే, బ్రహ్మదేవా మీ ఆజ్ఞ ప్రకారం తప్పకుండా వెళతాము, అక్కడ జన్మిస్తాం మేము. అయితే మాది కోరిక, శ్రీ మహావిష్ణువుని మేము కుమారుడుగా భావన చెయ్యాలి, మాకు జన్మించాలనలేదు వాళ్ళు. ఆ పరమాత్మను మేము కుమారుడిగా భావన చేసి మేము ఆనందాన్ని పొందాలన్నాం. ఆ భాగ్యం కలిగించినట్లయితే మేము తప్పకుండా వెడతామన్నారు. అలాగే అన్నాడు ఆయన. బ్రహ్మదేవుడి యొక్క మాటను నిజం చేయడం కోసం ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు వీళ్ళ కుమారుడుగా జన్మించాడు. వీళ్ళే నందులు యశోదలుగా జన్మించారు. ఆ విధంగా వారు ఆనందాన్ని పొందుతున్నారు. ఇక్కడ ఇంకొక రోజున ఏం చేశాడు? తల్లి ఒడిలో ఆడుకుంటున్నాడు, పాలు తాగుతున్నాడు. లోపల పొయ్యి మీద పాలు పెట్టింది ఆవిడ.
గుర్తొచ్చి కిందకి దింపి వెళ్ళింది. కోపం వచ్చింది, పాలు కావాలన్నాడు, వెళ్ళింది ఇవ్వడానికి. అక్కడ ఉన్నటువంటి అప్పుడే గన్న చిలుగుతూ అట్టే పెట్టిన కుండ ఉంటే చిన్న రాయి తీసి కొట్టాడు. అందులో ఉన్నటువంటి మజ్జిగ వెన్న మొత్తం నేల మీద పడ్డాయి. ఎక్కడ అమ్మ కొడుతుందో అని పరిగెత్తాడు. వచ్చి చూసింది, అమ్మ దొంగ ఎంత పని చేసావు, వెన్నని పాడు చేసావు కదా, తినేసావు కొంత వెన్నని అని కూడా పడింది. పాపం పడుతూ లేస్తూ పరిగెత్తుతోంది, చెమటలు పడుతున్నాయి, దొరకడే. ఒక ఇంట్లో చూస్తే కోతికి వెన్న పెడుతున్నాడు అక్కడ ఉన్నటువంటి మేక కుండలో నుంచి. పట్టుకుందామని ప్రయత్నం చేస్తే దొరకలేదు, కూడా పడింది. కృష్ణ ఇంక నేను పరిగెత్తలేనురా నాయనా అంటోంది. ఆ పమిటి కొంగుతోటి ముఖాన్ని తుడుచుకుంటోంది. నువ్వు నాకు దొరకవు అనుకుంటున్నావా, నిన్ను నేను పట్టుకోలేను అనుకుంటున్నావా, ఈరోజు నిన్ను పట్టుకుంటాను చూడు అని చెప్పి అంటున్నది. ఇంటికి వచ్చాడు, ఆ స్తంభాల చుట్టూ పరిగెత్తుతున్నాడు, తల్లికి దొరకకూడదని. పాపం జాలి వేసింది. ఆ తల్లి యొక్క అవస్థను చూసి పట్టుబడ్డాడు. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడును వెన్న కానరట కదా, చోరత్వం వించుకయును లేదట, ధరిత్రి వీటి నియతులు కలరే అన్నది. ఓహో, ఎవరు వీరు? శ్రీకృష్ణుల వారేనా? అసలు వెన్నంటే ఎప్పుడూ చూడలేదా మీరు? పాపం దొంగతనం అంటే ఏమిటో తెలియదట. ఈ భూమి మీద మీ అంతటి బుద్ధిమంతులు ఉన్నారా, నీ సంగతి చెబుతాను ముందు అని చెప్పి తాడు తీసుకొచ్చి రోటికి కట్టడానికి ప్రయత్నం చేస్తే 2 అంగుళాలు తగ్గింది. ఇంకో తాడు తెచ్చి ముడివేసి మళ్ళీ కట్టబోతే మళ్ళీ 2 అంగుళాలు తగ్గింది. ఇంకో తాడు తెచ్చి మళ్ళీ ముడివేసి కట్టబోదామని చూస్తే మళ్ళీ తగ్గింది. చిక్కడు సిరి కౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తబ్దములన్, చిక్కడు శృతి లతికావలి చిక్కెనతడు లీలం తల్లి చేతన్ రోలన్. ఈ లీలాగోపాలుడు లక్ష్మీదేవి యొక్క కవిటిలో చిక్కలేదట. సనక సనందనాదులైనటువంటి మహాయోగుల యొక్క హృదయాల్లోనూ చిక్కలేదు, ఉపనిషత్తుల్లో కూడా చిక్కలేదు ఈయన. అటువంటి వాడు లీలగా ఈ రోజున తల్లికి చిక్కాడు. రోటికి కట్టడానికి ప్రయత్నం చేస్తున్నది ఆ యశోద. పాపం జాలి కలిగింది. మళ్ళీ తల్లి కడుతుంటే చూస్తూ ఊరుకున్నాడు. రోటికి కట్టింది, లోపలికి వెళ్ళి పని చేసుకోవడం మొదలుపెట్టింది. నెమ్మదిగా ఆ రోజును లాక్కొచ్చాడు. వాళ్ళ దొడ్లో 100 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి పెద్ద పెద్ద సాల వృక్షములు ఉన్నాయి, మద్ది చెట్లు 2 దగ్గరగా. ఆ రెండింటి మధ్యలో నుంచి ఈ రోలును తీసుకువెళ్ళాడు, ఒక లాగు లాగాడు. ఆ 2 చెట్లు పడిపోయాయి. 2 గంధర్వులు వచ్చారు. వాళ్ళెవరంటే కుబేరుని యొక్క కుమారులట. మణిగ్రీవుడు ఒకడు, నలకూబరుడు ఒకడు. వాళ్ళు శివుని యొక్క భక్తులు. కైలాసం దగ్గర భార్యలతో వినోదిస్తూ ఉన్నారు. ఒకసారి అక్కడ ఉన్న సరస్సులో స్నానం చేస్తున్నారు దిగంబరంగా. ఇంతలో నారద మహర్షి వచ్చాడు. అలాంటి సన్నివేశాల్లో ఈయన కనిపిస్తూ ఉంటాడు. ఆ స్త్రీలు సిగ్గుపడి చీరలు కట్టుకొని గట్టెక్కారు. కానీ ఈ మగవాళ్ళు కొంచెం మైకంలో కూడా ఉండి ఉంటారేమో, గర్వంతో ఉన్నారేమో, నమస్కరించలేదు, పైకి రాలేదు, అలాగే ఉన్నారు దిగంబరంగా. వాళ్ళకి బుద్ధి కలగాలని చెప్పి మీరు 100 సంవత్సరముల పాటు మధ్య చెట్లుగా పడి ఉండండి భూలోకంలో. తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం వల్ల మీకు శాప విమోచనం అవుతుందని శాపము చెప్పాడు, విమోచనము చెప్పాడు. ఆయన వెళ్ళాడు. వాళ్ళిద్దరే ఇక్కడ ఈ చెట్లుగా పడి ఉన్నారు. ఈ రోజున వాళ్ళకి విమోచనం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మని స్తుతి చేశారు. పరమాత్మ, ఈ పద్యం మనం రోజు పొద్దున్న లేవగానే చదువుకోవచ్చు. నీ పద్యావళులాలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్, నీ పేరం పనిసేయు హస్తయుగమున్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్,
నీపై బుద్ధులు మాకు ఇమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ. కమలపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నీ మీద రచించినటువంటి స్తుతిని వింటూ ఉండేటటువంటి చెవులు కావాలి మాకు. నిన్ను గురించి మాట్లాడేటటువంటి వాక్కులు కావాలి మాకు, అనుగ్రహించు. ఏ పని చేసినా సరే నీ పేరనే పని చేసేటట్లుగా అనుగ్రహించు. మా చూపులన్నీ కూడా నీ రూపంపైనే ఉండేటట్లుగా, మా బుద్ధులన్నీ కూడా నీ యందే లగ్నమై ఉండేటట్లుగా దయతో మమ్మల్ని అనుగ్రహించు పరమాత్మ అని చెప్పి ప్రార్థన చేశారట వాళ్ళ శ్లోకానికి వాళ్ళు వెళ్ళారు. ఇక ఈ నందాదులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏదో ఇక్కడ ఉన్నట్లయితే మనకి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఏదో ఇబ్బందులు పడుతూ ఉన్నాము, ఏం చేద్దాం. ఒక స్త్రీ రాక్షస రూపంలో వచ్చి వధించబోయింది. తర్వాత ఎవరో తృణావర్తుడనే రాక్షసుడు వచ్చాడు, ఏం చేద్దాము అని ఆలోచించి ఉపనందుడు అనేటటువంటి ఒక వృద్ధగోపుడు చెప్పాడు, ఇక్కడికి దగ్గరలో బృందావనం ఉన్నది, అక్కడ మన ఆవులకు పచ్చిక బాగా దొరుకుతుంది, మనమందరం ఈ ఊరు వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోదామని బళ్ళు కట్టించారు. వృద్ధులను, స్త్రీలను, బాలులను బళ్ళెక్కించారు. యశోద, రోహిణి, బలరాముడు, కృష్ణుడు ఒకే బండిలో కూర్చున్నారు. ముందు వైపున కొంతమంది యోధులు ఆయుధములు ధరించి నడుస్తున్నారు, యాదవులు. వారి వెనక గోవులు, వారి వెనక బళ్ళు, వారి వెనక మగవారు బాజాలు వాయించేవాళ్ళు, తప్పట్లు వాయించేవాళ్ళు, చప్పుళ్ళు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, కిలకిలారావములు చేసుకుంటూ ఈ విధంగా ఆనందంగా గడుపుతూ వెళ్ళారు. బృందావనంలో బళ్ళన్నీ వృత్తాకారంలో పెట్టి మధ్యలో ఆడవారిని, స్త్రీ పిల్లలను పెట్టి వాళ్ళు నెమ్మదిగా ఒక్కొక్క ఇల్లే నిర్మాణం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మంచి సంపదలు ఉన్నటువంటి మంచి మంచి భవనములు వదిలిపెట్టి బృందావనంలోకి వెళ్ళిపోయి అక్కడ మకాం పెట్టుకున్నారు. అక్కడ కూడా పాపం తప్పలేదు ఆయనకి. వత్సాసురుడు అని ఒక ఆవుదూడ రూపంలో ఒక రాక్షసుడు వస్తే అతన్ని వధించాడు. బకాసురుడు అని కొంగ రూపంలో ఒక రాక్షసుడు వస్తే అతన్ని వధించాడు. ఈ విధంగా రాక్షస సంహారం జరుగుతూ ఉన్నది. ఇక ఈ గోపబాలుడు ఆనందంగా శ్రీ మహావిష్ణువుతోటి ఆనందంగా గడుపుతూ ఉన్నారు. పెద్దవాళ్ళేమో ఆవులను తీసుకుని వెడతారు, చిన్నపిల్లలేమో దూడలను తీసుకుని వెడతారు మేపడానికి. రోజు కూడా వెళ్ళి మేపుతూ ఉంటారు. వాళ్ళు ఎంత ఆనందంగా గడుపుతూ ఉన్నారంటే ఆ శ్రీకృష్ణుడితోటి, ఎన్నడునైన యోగి విభునెవ్వని పాద పరాగమింతయున్ కన్నుల కానరు, అట్టి హరి కౌగిట చేర్చుచు చెట్ట పట్టుచున్ తన్నుచు గృద్దుచున్ నగుచు దద్దయు పైబడి కూడి ఆడుచున్ననసేయు వల్లభ కుమారుల భాగ్యములెంత ఒప్పునే. ఆ మహాయోగులైనటువంటి వాళ్ళు కూడా ఏ పరమపురుషుడి యొక్క పాద పద్మాల యొక్క ధూళి కొంచెం కూడా చూడనైనా చూడలేరు. ఆయన యొక్క దర్శనాన్ని వాంఛించి కూడా దర్శింపజాలరు. అటువంటి కృష్ణుడితోటి ఈ గోపబాలుడంతా కూడా కలిసిమెలిసి ఆడుతూ, పాడుతూ, గుద్దుతూ, నడుస్తూ కృష్ణుడిని మోసుకుని ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళేవాడు ఒకడు, కృష్ణుడి భుజాల మీద కూర్చుని ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేవాడు ఒకడు. ఏరా కృష్ణ, ఒరే కృష్ణ అనుకుంటూ వాళ్ళలో వాళ్ళు ఆడుకుంటూ హాస్యమాడుతూ మీద పడుతూ కలిసి ఆడుకుంటూ ప్రేమిస్తున్నారు కదా. ఈ గోపబాలులు ఎంత భాగ్యవంతులో కదా. వాళ్ళ తల్లులు వీళ్ళకి చక్కటి భోజనములు గిన్నెలలో పెట్టి ఇచ్చేవారు. అవి ఆ చిక్కల్లో పెట్టుకుని కర్రలకు తగిలించుకుని దూడల్ని తీసుకుని వనానికి వచ్చేవారు, నదీ తీరానికి, యమునా నదీ తీరానికి. ఇక్కడ మేస్తూ ఉంటే వీళ్ళు ఆడుకునేవారు, పిండి వంటలు చేసి ఇచ్చేవారు. నలుగురు తినండిరా బాబు, మీరు ఒక్కరే కాదని ఎక్కువ ఇచ్చేవారు కొంతమంది. వాళ్ళంతా కూడా మధ్యాహ్నం అయ్యేసరికి కృష్ణుడు భోజనానికి పిలిచాట. జలజంత స్థిత కర్ణికం తిరిగిరా, కృష్ణుడు పిలిచాడు వాళ్ళందరినీ. ఎండం రగ్గితిరి ఆకటం పడితిరి ఎలా విలంబింపగా రెండో బాలకులార
చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడ ఈ రెండన్ లేగలు నీరు త్రావి రవందన్ పచ్చికల్ మేయుసుందండంబై విహరించుచుండగా అమంద క్రీడ భక్షింతమే. అబ్బాయిలు రండి, ఎండలో మగ్గిపోయారు, ఆకలితో మాడుతున్నారు, అందరం భోంచేద్దాం రండర్రా. ఈ లేకదోడలు ఇక్కడ నీరు తాగి ఇక్కడ పచ్చిక మేసి ఆనందంగా గడుపుతూ ఉంటాయన్నాడు శ్రీకృష్ణుడు. అంతా వచ్చారు, చుట్టూ కూర్చున్నారు. పద్మంలో రేకుల్లాగా చుట్టూ వాళ్ళు కూర్చుని మధ్యలో కర్ణికలాగా శ్రీకృష్ణుడిని కూర్చోబెట్టారు. జలజంత స్థిత కర్ణికం తిరిగిరా సంఘంబులై ఉన్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షింపుచున్ లతలున్ పల్లవముల్ తృణంబులు శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులున్ పువ్వులాకులు కంచంబులుగా భుజించి రచటన్ గోపర్భకుల్ భూవరా. శ్రీకృష్ణుడిని మధ్యలో కూర్చోబెట్టి వాళ్ళంతా చుట్టూ కూర్చుని ఆకులు, వెడల్పైన గడ్డిపోసలు, తీగలు, పొడుగాటి పువ్వుల వంటి పువ్వులు, పొన్న పువ్వుల వంటి పువ్వులు, వాటితో అల్లినటువంటి చదరలు, ఇవన్నీ కూడా పేర్చుకుని వాటి మీద భోజనం పెట్టుకుంటూ మా అమ్మ అందరినీ తినమనించింది, అందరం తిన్నాను, నేను ఒక్కడనే తినకూడదని పంచిపెట్టేవాడు ఒకడు. అదిగో కృష్ణుని చూడు ఎలా తింటున్నాడో అని ఒక అబ్బాయికి చెప్పి వాడి ఆకులో దాక్కునేవాడు ఇంకొకడు ఆకులో తీసుకుని అబ్బే నేను తినలేదని కావాలంటే నా నోరు చూడనేవాడు ఒకడు. ఈ విధంగా కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ ఉంటే ఆ దూడలు ఎక్కడికో వెళ్ళిపోయాయిట. బ్రహ్మదేవుడు కనిపించింది, విష్ణుమూర్తి భూలోకానికి వెళ్ళాడు, ఎలా ఉన్నాడో చూద్దామని చూస్తే ఇది ఆనందం. అప్పుడు ఈ దూడల్ని దాచేశాడు ఆయన. మరి అబ్బాయిలు మీరు తింటూ ఉండండి, దూడలు వెళ్ళిపోయాయి, నేను చూసొస్తానని కృష్ణుడు వెళ్ళాడు. ఎక్కడా దూడలు కనిపించలేదు. మళ్ళీ వచ్చి చూసేసరికి అబ్బాయిలు కూడా కనిపించలేదు. అందరూ కూడా ఒక బలరాముడే ఉన్నాడు అక్కడ. ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తే బ్రహ్మదేవుడు చేసిన పని అర్థమై చిరునవ్వు నవ్వుకుని ఇలా చేశాడా ఈయన, నన్ను అడుగుతారు మా అబ్బాయి ఏడని అడుగుతారు, ఏం చెప్పాలి అని చెప్పి ఈయనే దూడలుగా, ఈయనే బాలులుగా, ఈయనే కర్రలుగా, ఈయనే చిక్కములుగా రూపుదాల్చాడు. అలా ఏడాది గడిచింది. బ్రహ్మదేవుడికి కొద్ది సమయమే, సంవత్సరం తిరిగింది. బలరాముడికి ఆశ్చర్యంగా ఉంది. ఆవులన్నీ చక్కగా పాలిస్తున్నాయి, తల్లులకు పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఎదురుడికి ఇది వెనకటి కంటే ఎక్కువ తేజస్సుతో ప్రకాశిస్తున్నారు ఈ పిల్లలు, ఏమిటి ఆశ్చర్యం అనుకుని చూడడం మొదలుపెట్టాడు. చూస్తే అందరిలోనూ కృష్ణుడే కనిపించాడు. చిరునవ్వు నవ్వుకున్నాడు బలరాముడు. పైనుంచి బ్రహ్మదేవుడు ఒకసారి చూశాడు, నేను దూడలను గోపబాలుని దాచేశాను, కృష్ణుడు ఏం చేస్తాడో చూద్దామని చూస్తే కింద అందరూ ఉన్నారు. మళ్ళీ గుహలోకి చూస్తే అక్కడ అందరూ ఉన్నారు, ఇక్కడ చూస్తే ఇక్కడ అందరూ ఉన్నారు. అప్పుడు కిందకు వచ్చి శ్రీకృష్ణుడిని స్తుతి చేసి, పరమేశ్వర పరంధామ నీ యొక్క లీలా విశేషములు ఇంత అంతా కాదయ్యా అని ఆయన్ని స్తుతించి, ఎందుకు వచ్చిన బ్రహ్మపదమయ్యా కృష్ణ, ఏలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్ను ఈ లోకంబున ఈ వనంతరమునందు ఈ మందలో కృష్ణ అంచు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులుపై వేష్టించినంచలదే. కృష్ణ ఎందుకు వచ్చిన బ్రహ్మత్వం అయ్యా, నీతోడు చక్కగా గడుపుతూ ఆడుకుంటూ ఈ లోకంలో, ఈ అడవిలో, ఈ గోలోకంలో సహచరుడుగా పొందగలిగారు కదా ఈ బాలకులు. కృష్ణ కృష్ణ అంటూ మాటల దగ్గర మొదలుపెట్టి సమస్త చేష్టలు కూడా నీయందే సమర్పించుకుంటున్నారు వీళ్ళు. ఈ గోకులంలో, ఈ గొల్ల పిల్లలలో ఒక్కడి పాదరేణువులు శిరస్సు మీద ధరిస్తే చాలు కదా కృష్ణ, ఎందుకు వచ్చిన బ్రహ్మపదమయ్యా అన్నాడు. ఈ విధంగా ఆనందంగా గడుపుతూ సంచరిస్తూ బృందావనంలో అఘాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఉన్నాడు, బకాసురుడు తమ్ముడు,
కొండ చిలవలాగా నోరు తెరుచుకుని ఉంటే పిల్లలంతా అతని నోట్లోకి దూరిపోయాడు. కృష్ణుడు మన రక్షిస్తాడులే అని చూశాడు కృష్ణుడు. ఆయన దూరాడు, నోరు మూసేశాడు. లోపల ఉబ్బిపోయాడు కృష్ణుడు. శరీరాన్ని పెంచాడు. వాడి పొట్ట పెరిగి పెరిగి పగిలిపోయింది. అందరూ బయటకు వచ్చారు. చాలా కాలం ఉన్నదట ఆ నోరల్లా తెరిచిపెట్టి. దాంట్లోకి దూరడం బయటికి రావడం, దూరడం బయటికి రావడం, అలా ఆడుకున్నారు కొంతకాలం వాళ్ళు. అదేవిధంగా గార్ధభాసురుడు అనేటటువంటి ధేనుకాసురుడు, గార్ధపాకారం, ఒక గాడిద ఆకారం, అక్కడ పెద్ద తాడి తోట ఉన్నది. కృష్ణ, మనం తాటిపళ్ళు తినాలి, ఈ మధ్యకాలంలో తినలేదు, వెడదామంటే అక్కడ గార్ధము ఉంటుందని తెలుసు, రాక్షసులు ఉంటారని తెలుసు. అందులోకి ప్రవేశించారు. కృష్ణుడు వెళ్ళాడు, బలరాముడు వచ్చాడు. ఒక గార్ధభాసురుడు వచ్చాడు, ధేనుకాసురుడు అంటారు అతన్ని. అతను వచ్చి వీళ్ళని ఒక తన్నాడు బలరాముణ్ణి. ఆ బలరాముడు ఆ గాడిద యొక్క కాళ్ళు పట్టుకుని కొడితే కొన్ని తాడి చెట్లు వరుసగా కూలిపోయాయట. ఆ రాక్షసుణ్ణి హతమార్చాడు. ఈ విధంగా రాక్షస సంహారం చేస్తూ ఆనందిస్తూ ఉండగా ఒక చెట్టు ఎక్కి అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక మడుగులోకి దూకాడు. కాళిందీ నది మడుగది కృష్ణుడు. ఆ మడుగులో కాళీయుడు అనే ఒక సర్పం భార్యలతో కలిసి ఉంటున్నాడు. ఈ నాగులకు వాళ్ళు అపకారం చేయకుండా బ్రాహ్మణులు ఏం చేస్తారంటే నైవేద్యం పెడతారు నెలకు ఒకసారి. అందులో కొంత భాగాన్ని గరుత్మంతుడికి పెడతాయి. నాగులు వాళ్ళని ఏమీ చేయకుండా, గరుత్మంతుడు వాళ్ళని కాపాడుతూ ఉంటాడు ఏమీ చేయకుండా. ఈ కాళీయుడు అనేవాడు తనకున్నటువంటి పడగలకు, తనకున్నటువంటి పరాక్రమము చూపి నేనెందుకు నైవేద్యం పెట్టాలని మొత్తం తినేశాడు. ఈ విషయం తెలిసింది గరుత్మంతుడికి. వచ్చి కాలితో తల్లితే ఇతని పడగలన్నీ చితికిపోయే విషం కక్కాడు. ఈ కాళింది మడుగులోకి వచ్చి ఉన్నాడు. ఇక్కడికి రాడు గరుత్మంతుడు. ఎందుకంటే ఒకసారి గరుత్మంతుడు ఈ మడుగులో ఉన్న చేపల రాజును పట్టుకుంటే చేపలన్నీ విలపించాయట. అప్పుడు సౌభరి అనే ఒక మహర్షి శాపం పెట్టాట. గరుత్మంతుడు కనుక ఈ మడుగు దగ్గరకు వచ్చి ఇక్కడ చేపల్ని కనుక అపకారం చేస్తే తలపగిలి చస్తాడని. అందుకని ఆయన రాడు. ఆ సంగతి తెలుసు కాళీయుడికి. ఇక్కడికి వచ్చి సుఖంగా ఉంటున్నాడు. ఆ మడుగంతా విషపూరితమైపోయింది. అక్కడ మంచినీళ్ళు తాగితే గోవులు మరణిస్తాయి, దాన్ని విషరహితం చెయ్యాలని కృష్ణుడు దాని మీదకు దూకాడు. దూకి కాళీయుడి మీద అడుగు వేసి నాట్యం చేస్తూ ఉంటే కాళీయుడు దండం పెట్టాడు. అతని యొక్క భార్యలంతా కూడా ప్రార్థన చేశారు. అప్పుడు నీకేమీ భయం లేదు, గరుత్మంతుడు నేనేం చెయ్యడు, నువ్వు ఈ మడుగు విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. అదేవిధంగా ఒకసారి నందాదులు యాగం చేద్దామని శ్రీకృష్ణుడితో మాట్లాడితే ఈ పర్వతానికి చెయ్యండి, ఎందుకు చేయడం యాగం, ఈ పర్వతానికి చేయమంటే గోవర్ధనగిరికి చేశారు. ఇంద్రుడికి కోపం వచ్చి విపరీతమైనటువంటి 7 రోజుల పాటు వర్షం రాత్రింపగళ్ళు కుండపోతగా కురిపిస్తే మేఘనాథుడు ఆయన, మేఘములకు అధిపతి ఇంద్రుడు. అందరూ భయపడుతూ ఉంటే పర్వతాన్ని చిటికెల మీద ఎత్తి రండయ్యా, మీకేం భయం లేదు, ఇక్కడికి రండి అని చెప్పాడు. ఈ విధంగా కృష్ణుడు లీలా వినోదంగా చేస్తూ ఉన్నాడు. బృందావనంలో శరదృతువులో గోపికలతో కలిసి విహరిస్తూ హరికి నడుమ బయ్యారి, అలాగే ఒక గోపికకి మధ్యలో నడుమ మురారి అన్నారు. వాళ్ళతోటి శరదృతువులో పౌర్ణమి నాటి రాత్రి వాళ్ళతో వినోదించి ఉన్నట్టుండి అదృశ్యమైపోయాట. అప్పుడు వాళ్ళ చుట్టుపక్కలంతా వెతుక్కుని కృష్ణుడు ఎక్కడున్నాడు, పొదలారా మీ చాటును ఉన్నాడా చెప్పండి అని అడిగి చాలా విరహవేదనను అనుభవించారట. నల్లని వాడు శ్రీకృష్ణుడు నీలమేఘశ్యాముడు, దానికి తెలుగులో సరి అయినటువంటి పదం లేదు. కృష్ణుడు రంగు ఏంటంటే ఏ రంగో తెలియదు. పోతన్న గారు నల్లటివాడు అన్నాడు. నలుపు రంగు కాదు ఆయన్ని, మేఘం రంగు, కారు మేఘం రంగు అది, దానికి సరి అయిన పదం లేదు. నల్లని వాడు పద్మనయనంబులవాడు, కృపారసంబుపై చల్లెడువాడు, మౌళి పరిసర్పిత పింఛమువాడు, నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు, చల్వల మానధనంబు దోచెనో, మల్లి అలారా నీ పొదల మాటున లేడు కదమ్మ చెప్పరే అంటూ ఈ విధంగా
ఆ గోపికలంతా కూడా ఆ విధంగా చేశారు. అదేవిధంగా ఒకసారి నందుడు మొదలైన వాళ్ళు ఉపవాసం ఉందామని ఒక రోజంతా ఉపవాసం ఉన్నారట. ఉపవాసం ఉంటే రాత్రి పడుకున్నారు పాపం. ఒక సర్పం వచ్చి మింగేసింది, నందుడిని మింగేసింది, మింగుతోంది కొండ చిలువ రూపంలో. వీళ్ళు కర్రలతో కొడుతున్నారు కానీ అది విడిచిపెట్టడం లేదు. అప్పుడు కృష్ణుడు వచ్చి దాని మీద ఒక కాలు వేసి ఇంకో కాలుతో ఒక్క తన్ను తన్నితే నందుడు బయటకు వచ్చాడు. అతడు విద్యాధర రూపాన్ని పొందింది. ఆ సర్పం సుదర్శనుడత అతని పేరు, ఆ విద్యాధరుడి పేరు. ఒకసారి వాలకిల్లి అంగిరసుని యొక్క సంతతి వారు కొంతమంది ఋషీశ్వరులు ఉంటే, వాళ్ళు అందవికారంగా ఉంటే, చాలా అందగాడైనటువంటి ఈ విద్యాధరుడైనటువంటి సుదర్శనుడు వాళ్ళను చూసి ఎగతాళిగా నవ్వితే నువ్వు సర్పం అవ్వని శపించారు. ప్రార్థిస్తే శాప విమోచనం చెప్పారు. శ్రీకృష్ణుడి యొక్క పాద స్పర్శ తగిలింది, గంధర్వుడిగా మారాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు కుబేరుడి యొక్క భటుడున్నాడు శంఖచూడు అని. శ్రీకృష్ణుడు గోపికలతోటి విహరిస్తూ ఉంటే కొంతమంది గోపికా స్త్రీలను ఎత్తుకుపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ శంఖచూడున్న రాక్షసుడిని వధించాడు. అతనికి మళ్ళీ అతని యొక్క సహజ రూపం వచ్చింది, కుబేర భటుడైన గుహ్యుడు. అదేవిధంగా వృషభాసురుడనేటటువంటి రాక్షసుడు అతన్ని వధించాడు. తర్వాత 12-13 సంవత్సరముల వయస్సు వచ్చింది. ఇంకా కంసుడు కృష్ణుణ్ణి బలరాముణ్ణి వధించాలని అక్రూరుడనేటటువంటి మంత్రిని పిలిచి, మంచివాడు అతను కృష్ణభక్తుడు సజ్జనుడు, అక్రూరుని పిలిచి, అక్రూరా ధనుర్యాగం చేస్తున్నాము, కృష్ణుణ్ణి బలరాముణ్ణి తీసుకురా, ఇక్కడికి వచ్చాక వాళ్ళని వధిస్తాను నేను, తర్వాత నందుడిని ఇతర గోపకుల్ని కూడా వధిస్తాను, వెళ్ళి తీసుకురా అన్నాడు. ఇంతకాలం బాధపడుతున్నాడు, ఈ దుర్మార్గుడు చేసే వెధవ పనులన్నీ చూస్తున్నానే, ఇతడు చెప్పే పనులన్నీ చేస్తున్నానే అని. ఇప్పటికైనా శ్రీకృష్ణుడి దర్శనం కలుగుతోంది. ఈ పాటికి మంచి పని చేశాడు, సన్మిత్రుడయ్యాడు కంసుడు. ఇంతవరకు కంసుడు చాలామందిని పంపాడు కృష్ణుడి దగ్గరికి, ఎవరూ తిరిగి రాలేదు, అందరినీ చంపాడు. నా పరిస్థితి ఏమిటో, అయినా సరే శ్రీకృష్ణుడి దర్శనం అవుతుందని వచ్చి విషయం చెప్పాడు. కృష్ణుడు అన్నాడు నందాదులతోటి, మనంతా బయలుదేరి వెళ్ళాలి. నందరాజు గారు కంసరాజు గారు ధనుర్యాగం చేస్తున్నట్ట, మధురకు వెడదామన్నారు. ఈ స్త్రీలంతా గోపికలంతా బాధపడ్డారు. పాపం బ్రహ్మదేవుడు మన ఎంత దుర్మార్గుడో కదా, మన నుంచి కృష్ణుడిని దూరం చేస్తున్నాడు కదా. ఇతడు అక్రూరుడు అని పేరు పెట్టుకున్నాడు కానీ నిజంగా ఇతడు క్రూరుడు, మన నుంచి కృష్ణుడిని దూరం చేస్తున్నాడు కదా అని బాధపడ్డారట. బయలుదేరి వస్తూ ఉంటే సాయంకాలం అయింది, సంధ్యావందనం చేసుకోవాలి. కృష్ణ, నేను ఒకసారి యమునా నదిలో స్నానం చేసి సంధ్య వార్చుకుని వస్తానని, అర్ఘ్యప్రదానం చేసి వస్తానంటే వెళ్ళిరా అన్నాడు. ఆ యమునలోకి దిగి నీటిలో మునిగితే నీటిలో కృష్ణుడు కనిపించాడు. తలెత్తి పైకి చూస్తే రథంలో కృష్ణుడు కనిపించాడు. కృష్ణ, నీ యొక్క లీలలు అత్యద్భుతములు కదా అని శ్రీకృష్ణుడిని ప్రార్థించాడు, స్తుతి చేశాడు. కృష్ణ కలలంబోలెడి పుత్రమిత్ర వనితా గారాది సంయోగముల్ జలవంచారతి అండమావులకు ఆసల్ సేయు చందంబునం తలతున్ సత్యములంచు మూఢుడ వృధా తత్వజ్ఞుడన్ నాకు నీ విలసత్పాదయుగంబు సూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతి అని ప్రార్థించాడు. ఆయన లక్ష్మీనాథుడమైనటువంటి ఓ కృష్ణ, దప్పిక తీర్చుకోవడానికి జలముల వలె తోచేటటువంటి ఈ ఎండమావులకు ఆశపడే విధంగా స్వప్న సమానమైనటువంటి ఈ పుత్రులు, ఈ భార్యలు, ఈ మిత్రులు, ఈ గృహములు, వీటన్నిటినీ చూసుకుని ఈ జంఝాటమంతా కూడా సత్యం అనుకుని భావిస్తూ ఉంటాను. నేను మూఢుణ్ణి, మిథ్యాతత్వజ్ఞుణ్ణి. నేను ఇలాంటి నాకు ప్రకాశించేటటువంటి నీ పాదాల జంటను చూపించావు కదా, నన్ను కరుణతో కటాక్షించు తండ్రి అని ప్రార్థన చేసుకున్నాడు. మధురా నగరానికి తీసుకొచ్చాడు. మధురలో కృష్ణుడు కంసవధ చేస్తాడు. కంసవధ అక్కడి నుంచి మళ్ళీ బృందావనానికి రాలేదు, మధురలోనే ఉండిపోయాడు ఆయన.
తర్వాత రుక్మిణీ కళ్యాణంతో రేపు కార్యక్రమం, రేపటితోటి ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ సప్తాహ కార్యక్రమం అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. సాయంత్రం 6:15 ప్రారంభిద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.